యా ఓకే. సో మరి ఎక్కువ మనం టైం వేస్ట్ కాకుండా మరి పాస్టర్ గారి యొక్క జీవితంలో మరి ఎలా తను రక్షణ వైపు నడుచుకుని వెళ్ళారు, అంటే ఎలా రక్షింపబడ్డారు, అలాగనే మరి తన జీవితంలో ఎన్ని ఒడిదొడుకులను, అంటే దేవుడు ఎలా మాట్లాడి తన యొక్క పరిచర్యను ముందలు తీసుకెళ్లారు, ఎన్ని ఒడిదొడుకులను, అంటే ఆ ఒడిదొడుకుల్లో కూడా ఎలా తను మరి ఆ సువార్త సేవను ముందలు చూసుకుంటూ వెళ్ళారు అనేది ఈరోజు మరి మన మధ్యలో పాస్టర్ సికందర్ నాయక్ గారు ఉన్నారు. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ టు సి మినిస్ట్రీస్ పాస్టర్ సికందర్ నాయక్ గారు. చాలా సంతోషం మీరు రావడము. మరి దెర్ ఈస్ మచ్ మోర్ థింగ్స్ గాడ్ ఈజ్ గోయింగ్ టు డూ. దేవుడు అద్భుతమైన కార్యాలు మరి మీ పరిచర్యలు దేవుడు చేయబోతున్నాడు. సో ఖచ్చితంగా మేము ప్రార్థన చేస్తుంటాము ఈ రోజు నుంచి. అండ్ ఎలా మీ జీవితంలో దేవుడు ఎలా మిమ్మల్ని మీ జీవితాన్ని తాకాడు, ఎలా రక్షింపబడ్డారు, ఎలా మీరు మరి మీ యొక్క పరిచర్యను మొదలుపెట్టారు, ఆ అంశాన్ని మాకు తెలియజేసినట్టయితే మా లైవ్లో అలాగనే జూమ్లో ఉన్న బిడ్డలందరూ కూడా బలపడతారు, ప్రోత్సాహింపబడతారు. వన్స్ అగైన్ వెల్కమ్ టు సి మినిస్ట్రీస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ ప్రణీతయ్య గారు. మరి చక్కటి సి మినిస్ట్రీ ద్వారా నా సాక్ష్యం పంచుకోవడానికి ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రత్యేకంగా మీకు కూడా ప్రత్యేక వందనాలు, మంచి అవకాశం ఇచ్చారు. అలాగే నా సాక్ష్యం చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. మంచి అవకాశం. దేవుడు చాలా గొప్ప మేలు చేశారు దేవుడు ఆ జీవితంలో. నా పేరు పాస్టర్ సికందర్ నాయక్. ఐఎమ్ నమ్మాడి ఎస్టీ క్యాస్ట్ అంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభును నేను ఎలా తెలుసుకున్నాను, యేసు ప్రభు ఎలా నమ్ముకున్నాను అనే సంగతిని మనం చెప్పకముందు మా బ్యాక్గ్రౌండ్, అంటే యేసు ప్రభు ఎవరో నాకు కానీ మా కుటుంబాన్ని కానీ ఎవరికి తెలియదు. అసలు భూమి మీద యేసు ప్రభు అనే దేవుడు ఉన్నాడు అనే సంగతి నాకు తెలియదు, మా మమ్మీ డాడీ కూడా తెలియదు. బ్యాక్గ్రౌండ్ అది. ఎంతో మంది దేవతలు మాకు తెలుసు, కానీ యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు, ఆయన ఒక దేవుడు అనే సంగతి తెలియదు. ఆయన పేరు కూడా మాకు తెలియదు యేసు ప్రభు నమ్మక ముందు. మా బ్యాక్గ్రౌండ్, మా అమ్మ నాన్న అందరూ రైతులే, వ్యవసాయదారులే. అయితే అనేక దేవతలను మేము, మా కుల దేవత ఇంకా అనేక దేవతలను బాగా పూజించేవారం. అయితే మా నాయన, మా తండ్రి గారు వ్యవసాయదారుడు, చాలా నీతిమంతుడు. ఆ కాలంలోనే ఆయన మంచిగా మా గ్రామంలో, మా తాండలో మంచి ఇల్లు సంపాదించాడు, ఎడ్లు సంపాదించాడు. ఎలా తాగు అలవాట్లేదు, బిడి తాగేవాడు కాదు మా నాయన. అయితే మా కుటుంబం మీద మంత్రశక్తుల దాడి జరిగింది. బాణవంతి అంటారు మన ఊరు భాషలో, బాణవంతి చేశారు. మా అమ్మకు బాణవంతి చేశారు. అప్పుడు మా నాయన మా అమ్మకు అనేక మంత్రాల దగ్గర తిప్పి తిప్పి కొంత చూపెట్టడము ప్రారంభించాడు. దాని తర్వాత మా అమ్మ తగ్గగానే మా పెద్ద అక్కకు బాణవంతి చేశారు. దాని తర్వాత మరలా మా రెండో అక్క, ఆయన ఇంకో అక్క కూడా బాణవంతి చేశారు. ఒక్కొక్కరు తగ్గగానే ఇంకొకరు స్టార్ట్ చేశారు. అట్లా ఒకరి మీద ఒక్కొక్కరు తగ్గగానే ఇంకొకరు తగ్గగానే ఒకరు, అట్లా వాళ్ళని బాగు చేసుకోవడానికి మా తండ్రి గారు మేకలను, ఇండ్లను, ఆ ఎద్దులను అన్ని అమ్మేశాడు. ఆ మంత్రశక్తుల ద్వారా కుటుంబంలో వచ్చే ఆ బాధను తట్టుకోలేక మా తండ్రి గారు, అలాగే ఆయన తాగుడు బానిస అయిపోయాడు. తాగి తాగి మా అమ్మగారు కొట్టడం ప్రారంభించాడు. మేము మొత్తము 2 అక్కలు, 4 అన్నదమ్ములు మేము. నేను లాస్ట్ చిన్నోని. నేను నాకంటే 2 చదువుకునే వాళ్ళు. మా పెద్దన్న ఏమో ఆయన కంపెనీలో పనిచేసేవాడు. అయితే మా నాయన భయంకరమైన టార్చర్ పెట్టేవారు. ఉన్న ఆస్తులన్నీ కూడా పోయినాయి. ఎడ్లు అమ్మేశాడు మా నాయన, అలాగే ఇల్లు అమ్మేశాడు. తాగుడు బానిసాడు. తాగి తాగి మా అమ్మకు బాగా టార్చర్ పెట్టడం ప్రారంభించాడు. మా పెద్దన్న కంపెనీలో పనిచేసేవాడిని, చిన్నగా ఉండేవాడిని. నాకంటే 2 అన్నాలు, వాళ్ళు జీతం ఉన్నారు.
ఆ భయంకరమైన పరిస్థితులు, ఆర్థికమైన దరిద్రత, కుటుంబంలో సమాధానం లేదు, శాంతి లేదు. ఎంతో దేవతలను పూజించాము. ఎన్నో మేకలు, కోళ్ళు కోసాము. ఎన్నో మా నాన్న పెద్దన్న తపస్సు చేశాడు. చాలా దేవతలను మేము పూజించినప్పుడు గూడా, ఈ సమస్యలు పోలేదు. కుటుంబంలో శాంతి లేదు, సమాధానం లేదు. ఈ మంత్రశక్తుల ప్రభావం నుంచి మాకు విడుదల లేదు. అయితే మా అన్నగారు ఒకరోజు కంపెనీలో సెక్యూరిటీ గార్డ్‌గా మా పెద్దన్న గారు సెక్యూరిటీ గార్డ్ పనిచేసేవాడు. పని చేసుకొని అలాగే ఆయన యేసుప్రభు అంటే ఆయన మా అన్న కూడా తెలీదు. కానీ అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఆయనతో పాటు ఒక ఆంధ్ర నుంచి వచ్చిన ఒక సోదరుడు ఇక్కడ జైరాబాద్ ప్రాంతంలో నందికంది గ్రామం నంది ఒక నందన ఫామ్ అనే ఒక ఫామ్‌లో సెక్యూరిటీ గార్డ్ పనిచేసేవారు. గెల్ దగ్గర ఉంది. అయితే అక్కడ మా పెద్దన్న గారు చేస్తే ఒకరోజు ఒక క్రిస్టియన్ ఒక పెద్ద మనిషి మా అన్న ఇద్దరు సెక్యూరిటీ గార్డ్. అయితే ఆ సెక్యూరిటీ గార్డ్ ఒకరోజు వాళ్ళ ఆంధ్రాకు ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ప్రతిరోజు టేప్ రికార్డ్‌లో వాక్యం వినేవాళ్ళు ఆయన. కాబట్టి మా అన్న ఏం చేశారు, రాత్రి సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు, ఖాళీగా ఉన్నాడు. టైం పాస్ కావడం లేదు కాబట్టి ఒక టేప్ రికార్డ్ ఉంది కదా! అందులో ఏముందో చూద్దామని ఆన్ చేస్తే యేసుప్రభు వాక్యాలు వచ్చినాయి. ఆ యేసుప్రభు వాక్యాలు అట్లాగే విని ఏదో మనం తప్పు దారిలో ఉన్నాము. ఏదో మనం సత్యానికి దూరం ఉన్నామని మా మా అన్నకు హృదయంలో అంతరంగంలో ఒక విషయం గ్రహింపు వచ్చింది. ఆ గ్రహింపు ద్వారా ఆ విషయాలని అలాగే ఆ టేప్ రికార్డు ఉన్న ఆ విశ్వాసి క్రిస్టియన్ ఆయనకు అలాగే మా అన్నగారు అడిగాడు. ఇద్దరు సంభాషణ జరిగింది. తర్వాత దేవుని వాక్యం విన్నాడు. యేసుప్రభు నిజమైన దేవుడని మా అన్న కన్ఫర్మ్ చేసుకొని నమ్ముకున్నాడు. అప్పుడు ఆ డ్యూటీ నుంచి మా ఇంటికొచ్చి ఒక బైబిల్ తీసుకొచ్చి మా అన్నగారు పెద్దన్నగారు మోకరించి ప్రార్థన చేశాడు. మా పెద్దన్న మోకరించి ప్రార్థన చేసి ఇంట్లో బైబిల్ తీసుకురాగానే ఆ మంత్రశక్తుల ప్రభావం అంతా ఆగిపోయింది, బంద్ అయిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. అలా మా పెద్దన్న విశ్వాసం వచ్చాడు. కానీ నాకైతే అవన్నీ తెలియదు. అప్పుడు మా అన్నయ్య గారు, మా పెద్దన్న గారు నేను 10th క్లాస్‌లో 2026, 25 2005, 6 సంవత్సరంలో నేను 10th క్లాస్‌లో ఉన్నప్పుడు మా అన్నగారు, మా పెద్దన్న గారు ఆ కంపెనీ డ్యూటీ చేసుకొని ఇంటికొచ్చేటప్పుడు రాత్రి చలికాలంలో అలాగే మేము నిప్పు కాల్చుకొని చిన్నగా మా అమ్మకి చెప్పేవాళ్ళు. నేను చిన్నని స్కూల్‌కు వెళ్ళాను కాబట్టి ఏదైనా హోంవర్క్ రాసుకుంటున్నా దూరం ఉండేవాడిని. మా పెద్దన్న అనేవాళ్ళు, "అమ్మా, యేసుప్రభు అనే దేవుడున్నాడు. ఆయన కుంటివాడుకు కాలిస్తున్నాడు, గుడ్డివారికి కన్నులిస్తున్నాడు, చెవిటి వాళ్ళకి చెవినిస్తున్నాడు, చనిపోయిన వారికి లేపుతున్నాడు. ఆ దేవుడు చాలా గొప్ప దేవుడు. మనమే తప్పుదోవలో ఉన్నామని" మా అమ్మకి ఎప్పటికీ యేసుప్రభు చేసిన అద్భుతాలన్నీ కూడా మా అన్నగారు విని చెప్పేటోడు. నేను విన్నానది. అయ్యో! చనిపోయిన వారికి లేపేవాడు కూడా దేవుడు ఉన్నాడా? గుడ్డివారికి కన్నులిచ్చేవాడు ఎంత అద్భుతం, అది ఎంత ఆశ్చర్యంగా, అసలు ఆ దేవుడు ఎంత శక్తిగల దేవుడు అని అప్పుడు యేసు ప్రభు గురించిన మాటలు, యేసు ప్రభు అనే మాట, యేసు ప్రభు అనే పేరు అప్పుడు 2006 సంవత్సరంలో 10th క్లాస్‌లో విన్నా అంతే. కానీ యేసు ప్రభు గురించి నాకు మొత్తం తెలియదు. జస్ట్ మా అన్న యేసు ప్రభువులో నిజమైన దేవుడు నమ్మాడు గానీ, యేసు ప్రభు నమ్ముతూనే ఇతర దేవతలను నమ్మేవాడు మా అన్న. రక్షణ పొందలేడు. విశ్వాసం అంతా యేసయ్య మీద, బాప్తిసం పొందలేడు. కానీ అన్ని యేసు ప్రభు మాట చెప్పేవాడు. ఎందుకంటే మా నాయనందరూ కూడా విగ్రహార్థన కుటుంబం నుంచి అంతా దేవతను పూజించడము అది అంతా ఉంటది కాబట్టి మా నాయనకు ఎంత చెప్పినా మా తండ్రి గారు వినేవాడు కాదు. కాబట్టి మా పెద్దన్న అన్ని చెప్పేవాడు కానీ రక్షణ పొందలేడు, బాప్తిసం పొందలేడు. కానీ యేసు ప్రభు మాటలన్నీ కూడా నాతో కానీ ఎవరందరితో ఇంట్లో కూర్చున్నప్పుడు అందరితో చెప్పేవాడు. దాని తర్వాత కొద్ది కాలము గ్యాప్ వచ్చింది. చాలా కాలం గ్యాప్ వచ్చిన తర్వాత మా ఊర్లో కొంతమంది మిషనరీ అమెరికా నుంచి తెల్ల దూరంలో వచ్చేవారు. వాళ్ళు కూడా సువార్త చెప్పిన విన్నాను కానీ నాకు అర్థం కాలేదు. యేసుప్రభు ఇంకా ఏం అర్థం కాలేదు. ఒకటే నేను 2026 సంవత్సరం 2006 సంవత్సరంలో 10th క్లాస్‌లో 2 సంవత్సరాలు బాగా మా అన్న ద్వారా కొంచెం యేసుప్రభు చేసిన అద్భుతాలు మాత్రం విన్నాను తప్ప ఇక అంత యేసుప్రభు ఏం తెలియదు, అంత గ్రహింపు లేదు. తర్వాత మా ఊర్లో చాలా మంది చాలా సార్లు
అమెరికా తెల్లదొర వచ్చారు, వాళ్ళ సువార్త ప్రకృతి విన్నాను కానీ వాళ్ళ మాట మంచి అనిపించిన ప్రేమ కలిగిన మాటలు, కానీ నాకు ఆ సువార్త అర్థం కాలేదు. మరలా 2010 సంవత్సరంలో మరి చాలా రోజులైన తర్వాత బంజారా ప్రజల మధ్య సేవ చేసే కొంతమంది దైవ సేవకులు మా భాషలో, బంజారా భాషలో సువార్త ప్రకటించడానికి మా మా ఇంటికి వచ్చారు. అప్పుడు అలాగే వాళ్ళు కొంత సువార్త చెప్పారు. 2010లో సువార్త నాకు వాళ్ళు చెప్పారు, మా ఇంటికి వచ్చారు, ప్రార్థన చేశారు. అప్పుడు నాకు కొంచెం విశ్వాసం కలిగింది. ఒకప్పుడు ఎప్పుడో నేను యేసుప్రభుని విన్నాను, మరలా వీళ్ళు చెబుతున్నారే, మరి సార్ నేను కూడా చర్చికి రావచ్చా అని అడిగిన. అయితే రావచ్చు, అడ్రస్ చెప్పారు. జైరాబాద్ ప్రాంతంలో మా మా అడ్రస్ ఉంది, అడ్రస్కి వచ్చేసేయమని అన్నారు. అదే 2010లో మరలా నేను దైవ సేవకుని ద్వారా కొంచెం డీటెయిల్గా యేసుప్రభు గురించి విన్నాను. అదే ఒక విషయం నేను చెప్పాలి ఇంకా. ఇంతకుముందు నేను ఎప్పుడైతే 10th క్లాస్‌లో 2006లో నేను ఏదైతే నేను యేసుప్రభు గురించి మా అన్న ద్వారా కొన్ని మాట్లాడినానో, ఆ టైంలో స్కూల్ వెళ్ళేటప్పుడు మా అమ్మ ఒక మాట చెప్పేది. ఆ స్కూల్‌లో కొంతమంది మా స్నేహితులు క్రిస్టియన్స్ స్నేహితులు వాళ్ళ ఇంటికి తీసుకుపోయేవాళ్ళు. "అరేయ్! ఆ ఊర్లో చర్చి ఒకటి ఉన్నదిరా, ఆ చర్చి సైడ్ పోవద్దు. యేసుప్రభు మాంత్రికుడు, అక్కడ మనం వెళ్ళొద్దు అని, మన దేవుడు కాదని" మా అమ్మ నాకు బోధించింది. యేసుప్రభు మాంత్రికుడు, ఆ చర్చి సైడ్ పోవద్దు, ఆ ఇంట్లో కూడా నువ్వు పోవద్దు అని మా అమ్మ చెప్పేది. ఇంకోటేమంటే మా కుటుంబము, అంటే మీకందరికీ ఇలా బాధ పెట్టడం కాదు కానీ, మా యేసుపై నమ్మకం ఉంది. ఇప్పుడైతే మా కులం భేదం గాని, కుల పిచ్చి గాని మాకు లేదు. అందరితో మనం కలిసిమెలిసి ఉంటాం. కానీ ఒకప్పుడు యేసుపై నమ్మకం ఉంది మాకు. అంటరానితనంగా పాటించేవాళ్ళం. యేసు వాళ్ళు ఎవరైనా ఇంటికొస్తే వాళ్ళు చాలా అవమానపరిచేవాళ్ళు. నేను చాలా హర్ట్ అయినా. ఆ మాటల అవమానపరిచేది వాళ్ళు. జగ్గులో నీళ్ళు పోసేది, మంచి గ్లాస్‌లో నీళ్ళు ఇచ్చేది కాదు. మళ్ళ వాళ్ళ దేవుడు యేసుప్రభు ఉన్నాడు, ఆ మాంత్రికుడు ఉన్నాడు, ఆ చర్చి సైడ్ పోవద్దు అని మా అమ్మ చెప్పేది అప్పుడు. అంత ద్వేషం నాకు కొంచెం ఉంది. దాని తర్వాత మరలా నాకొచ్చిన కొన్ని బాధలు, కష్టాలు ఉన్నప్పుడు 2010లో మరలా దైవ సేవకులు మరలా మా ఊరికి దేవుడు పంపాడు. బంజారా భాషలో సువార్త ప్రకటించారు. తర్వాత నేను చర్చికి వస్తానని చెప్పాను. 2011 సంవత్సరం అంతా రెగ్యులర్‌గా, సంవత్సరం అంతలో ఒక 2, 3 సార్లు డుమ్మ కొట్టిండొచ్చు. 2011 సంవత్సరం రెగ్యులర్‌గా చర్చికెళ్ళాను. 2012 సంవత్సరంలో అలాగే నేను 2012 జనవరి 10వ తారీఖున నేను బాప్తిసం తీసుకున్నాను. అయితే ఈ ఒక విషయం, బాప్తిసం గురించి ఒక విషయాన్ని నేను చెప్పాలి. ఈ ఒక సంవత్సరం అంతా చర్చికెళ్ళాను, విశ్వాసం ఉంచాను. అయితే బాప్తిసం తీసుకోక ముందు ఒక సంఘటన జరిగింది. ఒక ప్రార్థన కూడికని వెళ్ళాను. వెళ్ళినప్పుడు దేవుని నమ్ముకున్నాను. విశ్వాసం మొత్తం యేసయ్య మీద. యేసుప్రభు నిజమైన దేవుడు, సత్య దేవుడు నాకు అర్థమైంది. సువార్త అర్థమైంది. యేసుప్రభు దాని రక్షణ అంతా అర్థమైంది. కానీ బాప్తిసం తీసుకోలేదు. 2012 కన్నా ముందు నేను చెప్తున్నా అసలు. అయితే ఒక రోజు కూడికకి వెళ్ళాను నేను. ఒక దైవ సేవకుడు అడిగాడు, "ఎంతమంది దగ్గర మీ దగ్గర బైబిల్ ఉంది?" అడిగాడు. అదే సగం మంది బైబిల్ ఉన్నదని బైబిల్ చూపెట్టారు. చాలా సగం మంది ఆ కూడికలో బైబిల్ లేదు. అప్పుడు ఆ దైవ సేవకుడు అన్నాడు, "అందరికీ మీటింగ్ అయిన తర్వాత భోజనం ఉంది. ఎవరైతే బైబిల్ తీసుకురాలేరో వాళ్ళందరూ కూడా వాళ్ళు ప్లేట్ ఇయ్యకండి, ప్లేట్ లేకుండా అన్నం తినండి" అన్నాడు. "ఇదేం సార్ ఎట్లా సాధ్యం? ప్లేట్ లేకుండా అన్నం ఎట్లా తింటాం?" అని మీరందరూ అంటారు కదా! మరి మీరు బైబిల్ లేకుండా మీరు వాక్యం ఎలా వింటారు? ఆడు వాక్యము వినాలంటే బైబిల్ చూస్తూ వినాలి. ప్లేట్ లేకుండా అన్నం తినలేము. అలాగే బైబిల్ మన వాక్యం చూడకుండా, బైబిల్‌లో నేను చెప్పే వాక్యం అలా చూడకుండా మీరు వాక్యం ఎలా నేర్చుకుంటారు? బైబిల్ తీసుకురావాలని ఒక పాఠం నేర్పించాడు. కాబట్టి తప్పకుండా ఒక బైబిల్ నేను సొంతంగా కొనుక్కోవాలి అని నేను తీర్మానం చేసుకున్నాను. నెక్స్ట్ క్వెషన్ ఏమి అడిగాడేంటి అని, "ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు?" అడిగాడు. అందులో చాలామంది అలాగే బాప్తిసం తీసుకున్నామని చేయలేపారు. చాలామంది, కొంతమంది బాప్తిసం తీసుకోలేమని తర్వాత చేయలేపారు. అందులో నేనొకడిని. మరి యేసుప్రభు అంటే నీకు ఇష్టము, దేవుడంటే నమ్ముతున్నావు, కూడికకు వస్తున్నారు, ప్రార్థనకు వస్తున్నారు. మరి బాప్తిసం ఎందుకు పొందలేరు మీరు? ఈరోజు చచ్చిపోతే మీ పరిస్థితి ఏంటిది? రక్షణ ఎందుకు పొందలేరు మీరు? యేసుప్రభు నీకు ఇష్టమే కదా, నిజమైన దేవుడే కదా, బాప్తిసము రక్షణ పొందడం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు?
సడన్ గా రేపు చచ్చిపోతే మీకు గ్యారంటీ ఉందా? నరకానికి వెళ్ళిపోతారు కదా. ఆ రక్షణ విషయం నిర్లక్ష్యం చేయొద్దు. అర్జున్కి అందరూ బాప్సి పొందని అన్నాడు ఆయన. చెప్పగానే నాకు గుండెలో దేవుడు మాట్లాడినట్టుగా తగిలి మా అయ్యగారికి, మా ప్రకాష్ అయ్య గారికి నేను సువార్త ప్రకటించిన, అతను సంఘాన్ని నడిపించిన జరాబాద్ ప్రాంతంలో ఉన్న మా ప్రకాష్ అయ్య గారికి ఫోన్ చేసిన, అయ్యా మీరు ఆదివారం సాయంత్రం కూడికల్లో రాత్రి విన్నాను వాక్యము, నాకు అర్జెంట్గా రేపు సోమవారం ఉంది, సోమవారం నాకు బాప్తిసం ఇవ్వాల్సిందని. ఏమన్నా సికిందర్ అంత తొందర పడుతున్నావు, కొంచెం ఆగున్నాడు. కాదు కాదు సార్, నాకు రేపు ఏమైనా చేసి నాకు ఎప్పుడు చచ్చిపోతున్నా గ్యారంటీ లేదు, నాకు అర్జెంట్గా నాకు బాప్తిసం అని చెప్తే, సార్ రేపు సోమవారం వద్దు కానీ మంగళవారం ఇస్తామన్నాడు. సరే మంగళవారం నాకు బాప్తిసం ఇచ్చేసాడు. అలా నేను 2012 జనవరి 10వ తారీఖున రక్షణ పొందాను. బాప్తిసం ఇచ్చిన అయ్య గారు, ప్రకాష్ అయ్య గారు జనవాళ్ళలో ఉన్నారు. బంజారా ప్రజల మధ్య బంజారా భాషలో మాత్రమే వాళ్ళు సువార్త ప్రకటిస్తారు. అలా రక్షణ పొందిన తర్వాత సంపూర్ణంగా నేను దేవుని నమ్ముకొని కంటిన్యూగా చర్చికి వెళ్ళడం ప్రారంభించాను. అప్పుడు మా అన్న కూడా ప్రారంభంలో యేసుప్రభు గురించి చెప్పాడే కానీ తర్వాత ఆయన కూడా చర్చికి వెళ్ళలే, కానీ విశ్వాసం మాత్రం ఉంచాడు. చాలా గ్యాప్ అయింది మా అన్న కూడా నాకు వ్యతిరేకం అయిపోయాడు కొద్ది రోజు. అంటే యేసుప్రభు నమ్మినందుకు కొంచెం ఆయనకు పూర్తిగా దేవుని నమ్ముకున్న బాప్తిసం పొందిన ఆయనకు, మా అమ్మకు, మా అక్కలకు, మా బావకు, మా చిన్ననాయన, మా పెద్దనాయన అందరూ, మా ఊరంతా కూడా ఆ విషయం తెలిసిపోయింది. అప్పుడు నన్ను భయంకరంగా దూషించడం ప్రారంభించాడు. మనం కులము కాని దేవుని నమ్ముకున్నావు, మాదిగోళ్ళ దేవుని నమ్ముకున్నావు, మన దేవుడు కాదు, చాలా అవమానకరము, మరి జాతికి అవమానకరము అని రకరకాలుగా నాకు బూతులు తిట్టారు. మా నాయనగారు తిట్టారు. మా నాయన తాగి తాగి భయంకరంగా బూతులు మాటలు తిట్టాను. దాన్ని నోటిదని చెప్పలేను. అందరూ మా ఊర్లో అందరూ కూడా మా ఇంటి కూడా అందరు చూస్తూ ఉంటే, నువ్వు నాకు పుట్టినవాడు కాదురా, మాదిగోలు పుట్టినవాడు నీవు, నా కొడుకు కాదురా నీవు అని చెప్తే మా ఊరోళ్ళు అందరూ కూడా గద 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 అందరు నవ్వేటాడు అని చూసి. అలా ఎన్నోసార్లు మా నాయన పబ్లిక్గా నన్ను తిట్టి అవమానపరిచాడు. మా వదిన నన్ను తిట్టారు, యేసుబ్రహ్మణ్యందుకు బాగా తిట్టారు. కాబట్టి అప్పుడు నన్ను ఎవరైనా మా ఊర్లో ఎవరైనా కనబడితే సార్, చిన్నపిల్లల నుంచి పెద్దలు కానీ అందరూ కూడా, ఓరే మాది కూడా, రే 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 మాది కూడా అని మా భాషలో డేడియా డేడియా అంటారు వాళ్ళు, మా బంజారా భాషలో చాలా అవమానకరంగా మాట్లాడారు. వాళ్ళందరూ నన్ను, మా కుటుంబం నాకు భయంకరమైన ద్వేషించే విధంగా మా అమ్మ నాన్న ద్వేషిస్తున్నారు, మా ఇద్దరు అక్కలు, మా బావలు ద్వేషిస్తున్నారు, మా పెద్దనాయన, మా చిన్ననాయన, వాళ్ళ పిల్లలు, వాళ్ళ వదినాలు అందరూ కూడా, మా ఫ్యామిలీ ఎంతమంది బంధువులు అందరూ ద్వేషించడం ప్రారంభించాను. అలాగే మా ఊరంతా నాకు ద్వేషించడం ప్రారంభించాను. నేను ఒక్కటే సింగిల్గా వన్ సైడ్ అయిపోయింది. అలాగే నేను కనబడితేనే పాపం, ఏదైనా ఫంక్షన్ వెళ్తే పాపం, ఫంక్షన్ వెళ్తే ఏమరా ఆ దేవుని నమ్ముకున్నాను ఘోరంగా అవమానపరిచేటప్పుడు. అందుకని నేను ఫంక్షన్ పోవడమే మానేసిన, ఏదైనా పెళ్లికి పోవడం మానేసిన. ఎందుకంటే ఆడ పోయినానుకో ఎవరో నాకు తిడతారు, గాయపరుస్తారు. కనుక ఒంటరివాడైపోయాను. అయితే ఈ 2012 సంవత్సరం అంతా కూడా ప్రతిరోజు ఏడిచేవాడిని. అయితే ఒక విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. 2012 జనవరి 16న బాప్తిసం తీసుకున్నాను. బాప్తిసం తీసుకున్న తర్వాత చర్చికి వెళ్ళి నెక్స్ట్ ఒక 13వ తారీఖు ఆ రోజు వచ్చినాను. భాషను తీసుకున్న 3వ రోజున 13వ తారీఖున చర్చి కూడా ప్రార్థన చేసుకొని ఇంటికి వస్తున్నాను. నా హృదయంలో లెక్కలేని బాధ. మా గ్రామంలో ఉన్న ప్రజలు కొందరు సిగరెట్ తాగుతున్నారు, మందు తాగుతున్నారు, బూతులు మాట్లాడుతున్నారు, అందరు నవ్వుతున్నారు. వాళ్ళందరూ చూడగానే నాలో నా దుఃఖము, బాధ వర్ణించలేనిది. ఎందుకంటే నా ప్రజలు, మా గ్రామస్తులు, మా జాతి, వీళ్ళకు యేసుప్రభు అంటే తెలియదు, నరకమున సంగతి తెలియదు, యేసుప్రభు రక్షకుడు తెలియదు, అందరు పాపం చేసి నరకానికి వెళ్ళిపోతున్నారు, నశించిపోతున్నారు వీళ్ళు అని ఎలా సువార్త చెప్తానేమో నాకు తిడతారు, యేసుప్రభు చెప్తానేమో నన్ను భయంకర కొడతాడు, తిడతాడు. నోటికి చెప్పాలంటే వాళ్ళకి చెప్పలేరు, చెప్పకపోతేనేమో నరకం పోతానే ఒక బాధ, దుఃఖము, వేదన. వాళ్ళందరూ చూసి బాప్తిసం తీసుకున్న 3వ రోజున భయంకరమైన దుఃఖము, నాకు ఏం చేయాలో అర్థం కాక
ఎవరికి చెప్దామంటే వాళ్ళు తిడతారేమో భయము, చెప్పకపోతేనేమో నశించిపోతున్నారని ఒక వేదన, దుఃఖము. అప్పుడు మా ఇంటికి పరిగెత్తి పరిగెత్తి వెళ్ళి డోర్ వేసుకొని రొమ్ములు కొట్టుకుంటా అక్కడి నుంచి ఎక్కడ ఇల్లంతా బోర్లాలి గంట సేపు ఏడిచిన, ప్రభువా మా గ్రామపును రక్షించు తండ్రి, దేవా నరకం పోతున్నాయ్యా, వాళ్ళకి అమాయకులు అయ్యా, వాళ్ళకి ఏమి తెలియదయ్యా, నువ్వు నిజమైన దేవుడిని తెలియదు ప్రభువా, రక్షించు తండ్రి అని గంట సేపు రొమ్ములు కొట్టుకుంటా ఏడిచి 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 దేవునికి చెప్పింది. కానీ నా మనసు ఇంకా వాళ్ళు స్వార్థ ప్రకటించకపోతే చాలా బాధ అనిపిస్తున్నది. అలా 2012 సంవత్సరం అంతా కూడా అలాగే ఎవరికి స్వార్థ ప్రకటించలేదు. శబ్దం అంటే కూడా భయము 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 గందరగోళం. ఎలా సువార్త ప్రకటించాలో ఇది చెప్తేనేమో భయము. అలాగూ ఆ 2012 సంవత్సరం అంతా కూడా అలాగే గడిచిపోయింది. చర్చికి వెళ్తున్నా, అలాగే ఇక దేశింపబడుతున్నా, ఒకరు సండే రోజు మాత్రమే వెళ్తున్నా. అలాగే మా అమ్మ నాన్న నాకు ద్వేషిస్తున్నారు. రహస్యంగా చర్చికి పోవడం ప్రారంభించాను. షర్ట్లో బైబిల్ వేసుకొని టక్కేసుకొని మా ఊరంతా దాటిన తర్వాత బైబిల్ తీసి నడుచుకుంటా వెళ్ళేవాడిని చర్చికి. ఎందుకంటే బైబిల్ చూస్తే అందరూ నన్ను తిడతారు కాబట్టి. అలా ఒక సంవత్సరం భయపడకుండా అట్లా 2012 సంవత్సరం అంతా కూడా భయపడకుండా రహస్యంగా వెళ్ళాను. 2013 సంవత్సరంలో మే నెలలో నా గుండెలో భారం ఇంకా అధికమైపోయింది. నేను సువార్త ప్రకటించకపోతే నా ప్రజలు నశించిపోతారు కాబట్టి నాకు దేవుని శక్తి కావాలి, దేవుని అభిషేకం కావాలి, అని స్వస్థత పొందుకోవాలని చెప్పేసి 2013 సంవత్సరంలో మే నెలలో నేను 21 days ఉపవాసం, ఫుల్ ఉపవాసం. అసలు నీళ్ళు తాగవద్దు, ఏం తాగవద్దు, చస్తే చావని, నాకు అభిషేకం కావాలి, నీ స్వస్థత వరాలు కావాలి, కృపా వరాలు కావాలి, నీ స్వరమిని నాకు అలవాటు నాకు కావాలి, నేను చూడాలి, నీ అనుభవం నాకు కావాలి ప్రభువా అని దేవునితో గడపాలని 21 days నేను ఫాస్టింగ్ ప్రేయర్ ఉన్నాను. ఆ 21 days ఫాస్టింగ్ ప్రేయర్ లో ఒక 3 రోజులు నేను నీళ్ళు తాగలేదు. ఫుల్ ఫాస్టింగ్ అక్కడ చర్చిలో ఉండి ప్రార్థన చేస్తుంది. శరీరం అంతా బలహీనం అయిపోయింది. ఒక దైవ సేవకుడు మధ్యలో వచ్చినప్పుడు కలిసి ఏం చేస్తున్నావు సిగ్గు, ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నాను, నీళ్ళ వాటర్ లేకుండా ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నా అంటే, అలా చేయొద్దు చచ్చిపోతావు, ఆయన వాటర్ తాగు బాబు, వాటర్ తాగి ఉపవాసం ఉంది అంటే, అప్పుడు 3 days తర్వాత వాటర్ తాగి ఉపవాసం ఉంది 21 days. ఆ 21 days లో నా జీవితంలో చేసిన అద్భుతాలు, దేవుని మాట్లాడే విధానం, దేవుని నాకు అభిషేకించడము, దేవుని బలపరచడము, దేవుని స్వరం వినడము, ఇవన్నీ అనుభవాలు ఆ 21 days లో దేవుడు నాకు చేసి అభిషేకం పొందుకున్నాను, పరిశుద్ధాత్మతో నింపబడ్డాను, విశ్వాసంతో నింపబడ్డాను, దేవుని స్వరం విన అలవాటు చేసుకున్నాను. ఆ 21 days తర్వాత ఒక తీర్మానం నాలో కలిగించాడు దేవుడు. నేను సువార్త ప్రకటించడానికి ఎందుకు భయపడుతున్నాను అంటే, చంపుతారేమో, కోడుతారేమో అని దాని అదే కాదు. ఆ పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత నాలో ఒక ఎంత విశ్వాసం, ఎంత ధైర్యం వచ్చిందంటే నన్ను వర్ణించలేదు. ఆ విశ్వాసము అలాగే ధైర్యం ఎంత వచ్చిందంటే, ఒక తీర్మానం చేసి దేవుని చెప్పి, ప్రభువా నేను సువార్త ప్రకటిస్తే నా కాలు చేతులు ఎరగొట్టాను, లేకపోతే నా తలగా నరికేస్తారు, లేకపోతే కోడిని కోసినట్టు ముక్కలు కోస్తారేమో కోయలి, ఏది ఏమైనా పర్లేదు ప్రభువా, నేను చచ్చిపోయినా పర్లేదు, కానీ ఎలాగనే సరే నేను సువార్త ప్రకటించాల్సింది, దేవుని సేవ చేయాల్సిందే ప్రభువా అని చెప్పేసి దేవుని ఆత్మతో 21 days నేను దేవుని ఆత్మతో నింపబడి, సమస్తంగా నేను చచ్చిపోయినా ప్రభువులో నేను చచ్చిపోయినని శవమే, మరణ భయం నాకు లేదు. ఎవరు నన్ను నరికేసారు, మా మానసికంగా సిద్ధపడిన నరికేశారు, కాజా నరికేశారు, జైల్లో వేశారు, చిత్రహింసలు వేశారు, ఎన్ని రకాలుగా శ్రమలు పెడతారో అన్ని రకాలుగా ముందే నేను అనుభవించినాను, అయినా పర్వాలేదు అని సువార్త ప్రకటించాల్సి అని అలాంటి తీర్మానం దేవుని దగ్గర చేసుకొని, అక్కడి నుంచి నేను ఈ 1 year ఎలాగైతే నేను బైబిల్ దాచుకొని మా ఊరు నుంచి రహస్యంగా వచ్చాను కదా, ఈ అభిషేకం పొందుకున్న తర్వాత బైబిల్ చేతిలో పట్టుకొని మా ఊర్లో ఒక రౌండ్ వేసిన నేను, ఎవరైనా నాతో యేసు ప్రభు గురించి వాదిస్తే వాళ్ళకి చెప్తాను. నన్ను చూసి, నా బైబిల్ చూసి నన్ను ద్వేషించిన అందరూ ఆశ్చర్యపోతున్నారు తప్ప ఒక్కరంటే ఒక్కరు యొక్క విషయం అడగలేదు.
మరి ఏమ్మా అని అనిపించి నాకు అర్థం కాలేదు. కానీ నా ధైర్యం రావాలి, నాకు రావాలి, అడగాలి, ప్రశ్న అడగాలి, సమాధానం నేను చెప్తా, క్రీస్తుని గురించి నేను చెప్తా అని ధైర్యంగా నేను బైబిల్ పట్టుకొని ఊరంతా తిరిగి రౌండ్ చేసి, కానీ ఎవరు నాకు అడగలేదు. కానీ ద్వేషిస్తున్నా కొన్నాను. అప్పుడు మా అమ్మ అన్నది, "నువ్వు యేసు ప్రభు మొత్తం అన్న కలిసిపోయినావు, అదే ఆలోచన చేస్తున్నావు, అదే ప్రార్థన చేస్తున్నావు కాబట్టి మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు పోండి" అన్నాడు మా అమ్మ. "పోరా, ఇంట్లో ఉండొద్దు, పో, నా కొడుకు కాదు, పో" అన్నది మా అమ్మ. నేనన్నాను, "చూడమ్మా, నేను యేసాన్ని నమ్ముకొని సినిమా మానేశాను, చెడుతనం మానేశానే. మన గ్రామంలో ఉన్న పిల్లల్లాగా నేను తాగడం లేదే, సినిమా పోవడం లేదు కదా, ఉన్న చెడ్డ అలవాటు మానేసినాను, దేవుణ్ణి నమ్ముకున్నా. మనకు ప్రాణం పెట్టిన దేవుడు, అంత గొప్ప దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు ఎవరున్నారమ్మా? యేసయ్య మనం ఎంత ప్రేమించిండు, ఆయన కృపగల దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, ఆయన అద్భుతాలు చేసినట్టుగా ఏ దేవుడు చేసినమ్మా? నమ్మి ఏం పాపం చేసినామ్మా? ఎందుకలా ద్వేషిస్తున్నావు? ఎందుకు నాకు ఇంటికి వెళ్ళకూడదు అంటున్నావు? కాదు, మన దేవుడు కాదు, మన కులం దేవుడు కాదు, ఇంట్లో ఉండడానికి వీల్లేదు, చర్చి బంద్ చేస్తావా లేకపోతే ఇంటికి వెళ్ళిపోతావా?" అప్పుడు మా అమ్మకు అన్నమాట నేను, "చూడమ్మా, నిన్ను సృష్టించిన వాడు, మా నాయన సృష్టించిన నన్ను సృష్టించిన వాడు యేసయ్య. నాకు ఒక ప్రాణం పెట్టిన వాడు యేసయ్య. నేను ఏ తప్పు చేయలేదు. నేను నా విశ్వాసం మారింది కానీ నా పేరు మారలేదు కదా, నా గుణం మారింది కదా, దేవుడు నాకు మేలే చేసింది కదా, నేను చెడు పని చేయడం లేదు కదా, మరి ఎందుకు నన్ను అంత దేశిస్తున్నావు? ఒకవేళ నువ్వు ఇంటికి వెళ్ళిపోమని అంటున్నావు కదా, వెళ్ళిపోతా, నాకు యేసయ్య ముఖ్యం. నువ్వు నాకు ఇష్టమే కానీ యేసయ్య కన్నా నువ్వు నాకు వద్దని ఎక్కువ వద్దని చెప్పి, యేసయ్య నాకు ముఖ్యం. వెళ్ళిపోమని వెళ్ళిపోతా, హ్యాపీగా యేసయ్య నాకు పోషిస్తాడు, బతికిస్తాడు, నేను వెళ్ళిపోతానని చెప్పి, "మాకు యేసయ్య ముఖ్యమమ్మా, నేను వెళ్ళిపోతాం మరి, సరే మీరే ఉండండి ఇంట్లో, నాకు యేసయ్య ముఖ్యం, యేసయ్య నాకు పోషిస్తాడు, నాకు ధైర్యం ఉంది, అంత ఉంది" అని చెప్పేసి మా అమ్మకు చెప్పగానే ఆ బ్యాగ్లో నా డ్రెస్ వేసుకొని ఇంటి నుంచి బయటికి వచ్చాను. నిజంగా హృదయపూర్వకంగా నేను ఇక సమస్య వదిలేసి ఒంటరిగా దేవుని సేవలు ఎక్కడ వెళ్ళిపోదామని హృదయపూర్వకంగా తీర్మానం చేస్తాను. కానీ మా ఇంటికి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మ మళ్ళీ పిలిచింది, "ఆగు ఆగు" అంది. "ఏమైందమ్మా" అంటే, "సరే పోతే పోగానే ఆదివారం ఒక్కటే రాజశేఖర్ పోయి రా, మధ్యలో ఎప్పుడు నువ్వు సేవ చేస్తా, యేసుప్రభు రాత్రి పగలు అక్కడే తిరుగుతుంటే వద్దన్నది, సండే సండే మాత్రమే పోమని చెప్పి మళ్ళా మా అమ్మ ఇంటికి పిలిపించుకుంది. తర్వాత మా అమ్మ కూడా రక్షణ పొందింది, మా ఫ్యామిలీ అందరూ కూడా రక్షణ పొందారు, తర్వాత అందరూ స్వార్థ ప్రకటన జరిగింది. అది వేరే విషయం, దేనికి మహిమ కలుగును. అయితే ఈ 21 డేస్ ఉపవాస ప్రార్థన చేసుకున్న తర్వాత నేను అలాగే అడవిలో ప్రార్థన చేశాను. రాత్రిపూట సాయంత్రం 7 గంటలకు నేను రాత్రిపూట చీకటిలో అడవిలో ప్రార్థన చేస్తున్నా. ఈ అడవిలో ఎందుకు చెప్తున్నా అంటే, మా ఇంట్లో నేను ప్రార్థిస్తే మా వదినలు కానీ మా అన్నలు కానీ అందరు నన్ను తిడతారు. మళ్ళీ ఎప్పుడు కలహాలు, ఎప్పుడు గొడవలే, అక్కడ ప్రార్థించడానికి ప్రశాంతమైన మనసు ఉండదు, ఏముండదు. నా ప్రార్థన జీవితం ఎలా సాగింది రక్షణ ప్రారంభంలో అంటే, అందరూ పొలంలో నుంచి ఊర్లో ఉన్న మనుషులందరూ కూడా సాయంత్రం అందరూ ఇంటికి వస్తారు. నేనేమో సాయంత్రము ఊరు నుంచి బయటికి వెళ్ళేవాడిని. ఎందుకంటే అందరు ఇంటికి వచ్చేస్తే మా పొలం దగ్గర అడవి ఉంటుంది. ఆ అడవిలో వెళ్ళి సాయంత్రం వెళ్ళి రాత్రి 8, 9 గంటల వరకు ప్రార్థించి వచ్చేవాడిని. ఎందుకంటే ఇంట్లో ప్రార్థిస్తే నాకు తిడతారు, ప్రార్థిస్తే నాకు భయంకరమైన శ్రమ పెడతారని చెప్పేసి ఎవరు తెలియకుండా బయటికి పోస్తాను, ఫ్రెండ్ దగ్గర పోయిస్తా అని చెప్పేసి ఇక్కడ ప్రేయర్ చేసి అలా 2-3 సంవత్సరాలు అలాగే అడవిలో ప్రార్థించింది. తర్వాత మా అమ్మ నమ్ముకున్నది, తర్వాత ఇంట్లో ప్రార్థన చేయడం ప్రారంభించాను. అయితే ఈ సేవకు నేను ఎలా వచ్చాను, ఈ సేవకు ఎలా వచ్చాను, సేవకు నేను ఎలా వచ్చానంటే, ఒకరు అడవిలో ప్రార్థన చేస్తున్న నా గుండెలో భారమును పుట్టించాడు దేవుడు, వేదన పుట్టించాడు దేవుడు. ఎలాగనే సరే మా ఊరు నుంచి వార్త ప్రకటించాలంటే వాళ్ళు కొడతారు, తిరుగుతారు, హింస పెడతారు. మనం ప్రకటించకపోతే నరకానికి వెళ్ళిపోతాం. ఏం చేయాలి? కావున ప్రాణమే అడ్డం వస్తుంది కాబట్టి, ప్రభువా, ఈ ప్రాణమనే నీ వద్దకు నేను పెడుతున్నాను. కాబట్టి ఇప్పుడు నేను చదువు మానేస్తున్నాను, సమస్త పని మానేస్తున్నాను. కాబట్టి నా ప్రాణం నీకు అప్పగిస్తున్నాను. ఈ రోజు నుంచి సంపూర్ణంగా నీ స్వార్థ ప్రకటిస్తాను. నేను చనిపోని మరణించినా పర్వాలేదు ప్రభు అని ఆ రాత్రిపూట అడవిలో 7 గంటల నుంచి రాత్రి 9 గంటలకు ప్రార్థించి, ఆ ప్రార్థనలో
నా ప్రాణం ఆ రోజు సంపూర్ణంగా దేవుని అప్పగించి ఆ రాత్రిపూట మా ఊరికిలో వచ్చాను. ఎవరికి సువార్త ప్రకటించాలి? రాత్రిపూట అందరూ కూడా అన్నం తిని భోజనం చేసి గుంపు కూడి కొంతమంది మాట్లాడుతున్నారు. అందులో మా మామగారు ఉన్నారు మా ఊర్లోని. వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఈ ప్రార్థన ముగించుకొని వచ్చాను. నా జీవితంలో ఫస్ట్ టైం సువార్త. వాళ్ళకు మామ మరి సువార్త ప్రకటిద్దాం అనుకుంటున్నా. అత్తమ్మ కొంచెం దేవుని మాటలు చెప్తాను. యేసు ప్రభు గురించిన మాటలు చెప్తాను. కొంచెం వింటారా అని అడిగింది. మరి దేవుడుగా అంటున్నావు కదా! దేవుని మాటలు అంటే చెప్పురా అన్నాడు. 2 మాటలు చెప్పారు అద్భుతం. యేసు ప్రభు చేసిన అద్భుతాలు చెప్తే వాళ్ళు చాలా బాగున్నాయి మాటలన్నారు. సరే లోపల కూర్చొని కొంచెం ప్రశాంతంగా మాట్లాడదాం అంటే, లోపల కూర్చొని నేను సువార్త ప్రకటిస్తున్నాను. ఆ ఫ్యామిలీ మా మామ, మా అత్తమ్మ, వాళ్ళ పిల్లలు ఉన్నారు కుటుంబం. వాళ్ళకు సువార్త ప్రకటిస్తున్నాను. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళు కూడా నన్ను ద్వేషించిన వారే. కానీ ఎందుకో దేవుడు ఏ హృదయం కలిగించాడో తెలియదు గానీ, నేను యేసు ప్రభు మాటలు చెప్తాను, కొంచెం దేవుని మాటలు చెప్తాను వినండి అని అడగగానే సరే అన్నారు వాళ్ళు. ఓకే అని చెప్పేసి యేసు ప్రభు మాటలు చెప్పగానే మా మామ లేచి ఆ ఇంట్లో ఉన్న బాసన్లు, ఆ సంచులు దబదబ పడేస్తున్నాడు. మామ కొద్దిసేపు కూర్చో, మంచి మాటలు చెప్తున్నావు కూర్చో అంటే వినడం లేదు. మా అత్తమ్మ అన్నది, పిల్లోడు చాలా మంచి మాటలు చెప్తున్నాడు, కొద్దిసేపు కూర్చోవచ్చు కదా, ఎందుకు అలా గందరగోళం చేస్తున్నావు, ఎందుకు అల్లరి చేస్తున్నావు, ఎందుకు ఆ సామాను పడదోస్తున్నావు అని మా మామకు మా అత్తమ్మ కూడా చెప్తే కూడా వినడం లేదు. ఒక ఒక 2 మాటలు చెప్తున్నా మా మామ లేచి అల్లరి చేస్తుంది. ఒక మాట చెప్తున్నా మా మామ లేచి సామాను, బాసలు ఏమున్నది పడేస్తుంది. అప్పుడు నాకు ఒక విషయం కలిగింది. దీనిలో దయ్యం ఉంది అని. మామ ఇటు రా అని చెప్పిన. నువ్వు కూర్చో అని చెప్పిన. కూర్చొని ఆయన మీద చేతులుంచి నేను ప్రార్థన చేసి, ప్రార్థిస్తే ఆయన కేకలేయడం ప్రారంభించాడు. పండ్లు కొరుకుతున్నాడు. నన్ను నా మెడ ఇలా ఈడదాకా ఆయన చేయి వస్తుంది కానీ నన్ను ఏం చేయలేకపోతున్నాడు. నేను గట్టిగా ప్రార్థన చేస్తే కేకలేస్తున్నాడు. దయ్యం కేకలేస్తుంది. అలాగే అరుస్తున్నాడు. చుట్టుపక్కల కూడా అందరూ కూడా ఆ ఇంటికి వచ్చేసారు. అంత గట్టిగా ఆయన అరుస్తున్నాడు. నేను గట్టిగా ప్రార్థన చేస్తాను. ఆ దయ్యం నుంచి విడుదల పొందాడు. తర్వాత దేవుని వాక్యం విన్నాడు. అలా మెల్లగా ఒక్కొక్కరు స్వాత ప్రకటిస్తూ ఎన్నో అద్భుతాలు, దయ్యాల నుంచి, క్యాన్సర్ గడ్డ నుంచి, కంటి ప్రాబ్లం నుంచి, దయ్య మంత్రాల నుంచి, భానవతి నుంచి, అనేక సమస్యల నుంచి దేవుడు ఎన్నో వందల అద్భుతాలు మా సొంత గ్రామంలో దేవుడు చేయడం ప్రారంభించాడు. అలాగే నేను అందరికీ స్వస్థత కొరకు నా దగ్గర రావడం ప్రారంభించాను. అలా వాళ్ళందరికీ నేను ప్రార్థన చేయకముందు సువార్త ప్రకటించినాకనే నేను స్వస్థత కొరకు ప్రార్థన చేసేవాడిని. అలా ఊరందరికీ ఒక 5 కుటుంబాలు భయంకరంగా ద్వేషించిన వారు తప్ప మిగతా అన్ని కుటుంబాలు కంప్లీట్‌గా నేను సువార్త మీరు నమ్ముతారోనేమో ఒక్కొక్క కుటుంబానికి 30 సార్లు సువార్త చెప్పాను స్పష్టంగా. ఒక 20 సార్లు, 10 సార్లు, 5 సార్లు అంతగానం కలిసిన పొద్దు అందరికీ సువార్త ప్రకటించినా గానీ అందరూ మంచిగుంది, బాగుంది అంటారు తప్ప ఎవ్వరు నమ్మరు. ఆ సువార్త అందరూ ప్రకటించిన తర్వాత ఒకరోజు మా చర్చిలో అమెరికా నుంచి తెల్లదొరలు వచ్చారు. సేవకులకు మీటింగ్ పెట్టారు. కాపరి దొడ్డు కర్ర అనే పుస్తకం మీ అందరికీ తెలుసు. కాపరి దొడ్డు కర్ర అనే ఆ బుక్ నుంచి వాళ్ళు అనేక విషయాలు బోధిస్తున్నారు. ఒక్కొక్క టాపిక్ తెలుసుకొని వాళ్ళకి చెప్పాలి. అయితే అక్కడ చెప్పినప్పుడు ఒక విషయం నాకు ఆకర్షణ కలిగింది. మనకు దేవుడు సేవకు పిలిచినప్పుడు ప్రాంతాన్ని మనం సెలెక్ట్ చేసుకోవద్దు. దేవుడు ఎక్కడ పోమంటే అక్కడ వెళ్ళాలి. అపోస్తలుడైన పౌలు కూడా ఆయన దేవుడు ఎక్కడెక్కడ వెళ్ళిపోమంటే అక్కడ వెళ్ళాడు. అలాగే నువ్వు సేవకు వచ్చినప్పుడు అయ్యా నేను ఎక్కడ పోయి సేవ చేయాను, ఏ ప్రాంతానికి వెళ్ళాను, ఆ విషయాన్ని నాకు చెప్పము అని దేవుని అడగాలి. దేవుడు చెప్పిన స్థలానికి, ప్రాంతానికి నువ్వు వెళ్ళాలి కానీ మనం చెప్పిన స్థలం మన ఇష్టం ప్రకారం ఎంచుకొని ఓ స్థలానికి వెళ్ళొద్దు. మరి నీకు దేవుడు ఎక్కడ పోమంటున్నాడు, నీ పట్ల దేవుని చిత్తం ఏంటిది అని మీరు తెలుసుకోవాలని వాళ్ళు బోధించారు. అది నాకు చాలా ఆకర్షణ కలిగింది, హృదయం తాకింది. మా ఉన్న స్థానిక సంఘం యొక్క పరిచర్య జైరాబాద్ నుంచి కర్ణాటక అక్కడే పరిచర్య. అప్పుడు నాకు ప్రభువా నా పట్ల నీ చిత్తం ఏంటిది, ఎక్కడ పోయి సేవ చేయాలి, ఏ ప్రాంతానికి వెళ్ళాలి నాకు చెప్పుమని నేను దేవునికి ప్రార్థన చేశాను. అప్పుడు నాకు దేవుని స్వరం వినడం అలవాటు.
అప్పుడు దేవుడు తన సర్వదాన కుమారుడా సదాశివపేట ప్రాంతానికి వెళ్ళుము, అక్కడ అనేక ఆత్మలు నేను రక్షిస్తాను అన్నాడు దేవుడు. అప్పుడు మా అయ్యగారికి వచ్చి చెప్పాను, అయ్యా నాకు దేవుడు సదాశివపేట ప్రాంతానికి వెళ్ళమని చెప్తున్నాడు, అక్కడ నేను సేవ చేస్తాను పోతానని. మా అయ్యగారు ఏమన్నాడంటే, అసలు నీతో దేవుడు మాట్లాడడం ఏంటిరా, అసలు సాలసిపేట పోవడం ఏంటిది, మన మినిస్ట్రీ యొక్క దర్శనం ఏంటిది, జైరాబాద్ నుంచి అది కర్ణాటక, నువ్వు చెప్పే సదాశివపేట ప్రాంతం ఎక్కడ ఉంది, ఉల్టా ఉంది, వేరే వేరే దిక్కు అది. ఆ తూర్పు దిక్కు ఉన్నది, ఇది పడమర దిక్కు ఏమో మన దర్శనం, ఈ ప్రాంతాల మన దర్శనం, మన దూరగారి దర్శనం. ఇక్కడేమో నువ్వు చెప్పేదేమో సదాశివపేట అంటే తూర్పు దిక్కు, అది వేరే వేరే ఆ ప్రాంతం అది. మరి మన సంఘంలోనే ఉన్న తర్వాత మన సంఘం ప్రకారం దర్శనం రావాలి, కానీ కొత్త ప్రాంతం పోమని నీకు ఎట్లా దర్శనం ఇస్తారన్నాడు. అంటే వాళ్ళు మంచివారే, కానీ వాళ్ళకు ఈ సేవ పట్ల కొన్ని వాక్యంలో కొంత అవగాహన వాళ్ళకు పాపం లేదు. మంచివారే వాళ్ళు, అలా వాక్య అవగాహన లేకుండా నాకు అట్లా చెప్పారు. అలా అది దేవుని సరం కాదు సికందర్, అది అబద్ధము అని అన్నాడు. మళ్ళా నాకు దుఃఖం కలిగింది. ప్రభువా నువ్వు చెప్పింది అబద్ధం అంటున్నారు, ఇక్కడ దర్శనం అంటున్నారు, మేము సదాశివపేట పోమంటున్నాం ప్రభా, ఎక్కడ వెళ్ళలేదు ప్రభా, స్పష్టంగా నాతో మాట్లాడు తండ్రి అంటే, నువ్వు సదాశివపేట ప్రాంతానికి వెళ్ళు నా కుమారుడా, అక్కడ నీ ద్వారా అనేక ఆత్మ రక్షిస్తారని స్పష్టమైన స్వరంతో మాట్లాడు. మరలా మా అయ్యగారు చెప్పాడు, అయ్యా మరలా నాకు దేవుడు మాట్లాడు, మళ్ళీ అడిగాను అదే ప్రాంతం వెళ్ళమని చెప్తున్నాడు దేవుడు అంటే, వాళ్ళు నవ్వారు. ఏమరా నీతో సార్ దేవుడు మాట్లాడడం ఏంటిది, నేను దేవుని సార్ వినడం ఏంటిది, అట్లా ఉల్టా చెప్పమని ఎట్లా చెప్తాడు దేవుడు, మన దర్శనం ఇచ్చి కాదా, పడమర వైపు మన దర్శనం అయితే తూర్పు దిక్కు వెళ్ళమని ఎట్లా దేవుడు చెప్తారన్న. మళ్ళా నాకు దుఃఖం బాధ ఎక్కువైపోయింది. అయ్యా మాట్లాడుతున్నవాడు నువ్వేనా, లేకపోతే అబద్ధ స్వరం వింటున్నానా ప్రభా, నాకు ఇంకా గంభీరంగా ఇంకా స్పష్టంగా మాట్లాడు ప్రభా అంటే, మరలా దేవుడు సదాశివపేట ప్రాంతం వెళ్ళు నా కుమారుడా అన్నాడు. మనం అయ్యగారు వద్దని చెప్తున్నాడు కదా ప్రభు అని దేవుని అడిగాను. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నువ్వు నా మాట వింటావా ఆయన మాట వింటావా అన్నాడు. నీ మాట వింటా అన్నాడు. నా మాట విని అక్కడ వెళ్ళు అన్నాడు. అప్పుడు మా అయ్యగారు చెప్పేసాను, అయ్యా ఇక నేను ఈ సంఘంలోనే ఉండను, అక్కడికి వెళ్తాను నా దేవుడు చెప్తున్నాను. వాళ్ళు ఏమన్నారంటే, కాదు సికిందరు, ఇక్కడ మంచి చర్చి ఇస్తాము, ఈ చర్చి బిల్డింగ్ ఇస్తాము, మీ పెళ్లి చేస్తాము, అలాగే మంచి బైక్ ఇస్తాము, మంచి లైఫ్ ఉంటుంది, ఇక్కడే ఉండు, జీతం కూడా నీకు ఇస్తాము, ఇక్కడ నువ్వు సేవ చేసుకోండి బాగుంటుంది, నువ్వు అక్కడ వేరే వేరే ప్రాంతం వెళ్ళకు, మన సంఘంలోనే ఉండు, మన మినిస్ట్రీలో ఉండు అని వాళ్ళు చెప్పారు. అప్పుడు అన్నారు, నేను చెప్పిన మాట, అయ్యా నేను ఈ పెళ్లి కోసమో, ఈ రూమ్ కోసమో, సుఖం కోసమో, బండి తీసడమో, జీతం కోసం నీ సేవకు రాలేదు. నీ జీతం వద్దు, నీ డబ్బు వద్దు, నాకు ఏ వస్తువు నాకు వద్దు. ఎందుకు వచ్చానంటే నశించిపోతున్న ఆత్మల కొరకు స్వార్థ ప్రకటించడానికి దేవుడు నాకు పిలిచాడు. ఈ సేవ కొరకు వచ్చాడు తప్ప ఈ డబ్బు గురించి కాదు. ఆ దేవుడు ఇస్తే నేను తింటాను, లేకపోతే ఉపాసం ఉంటాను, కానీ ఆ దేవుడి సేవ నేను చేస్తాను. ఆయన చెప్పిన మాట నేను వింటాను. నీ మినిస్ట్రీ వద్దు, నీ సంఘం వద్దు, నీ జీతం వద్దు, ఈ బండి వద్దు, పెళ్లి వద్దు, పేస్ట్ పేస్ట్ అని చెప్పాను. అప్పుడు ఆయన అన్నాడు, మా సంఘంలో ఉన్న సేవకులు కొంతమంది అన్నారు, నువ్వు యవన కాలంలో ఉడుకు రక్తంలో ఉన్నాడు కదా, ఉడుకు రక్తంలో కాబట్టి ఆవేశంగా మాట్లాడుతున్నావు, నీ తర్వాత అర్థమవుతుంది, తర్వాత అనుభవం అయిన తర్వాత అర్థమవుతుంది, అలాగే తర్వాత నీకు అర్థమవుతుంది సికిందరు, ఇప్పుడు నీకు అర్థం కాదులే అని చెప్పేసి నాకు చాలా మాట చెప్పారు. తర్వాత నేను దేవుని మాట విని సదాశివపేట ప్రాంతానికి రావడం జరిగింది. సదాశివపేట ప్రాంతం వచ్చినప్పుడు నా దగ్గర 50 రూపాయలు ఉంది. 50 రూపాయలు అనుకున్నాను, ఒక బ్యానరు, 2 డ్రెస్సులు. ఆ విశ్వాసంతో వచ్చాను. నా దగ్గర సైకిల్ లేదు, ఏం లేదు. అప్పుడు తర్వాత ఆటో మీద ఏమైనా అలాగే వెళ్ళాలి, 10 రూపాయలు ఆటో పెట్టి అక్కడి నుంచి నడుచుకుంటా చుట్టుపక్కల యవన కాలంలో నేను స్వార్థ ప్రకటించడం ప్రారంభించింది. నేను రక్షణ పొందింది 21 ఇయర్స్ ఉన్నప్పుడు రక్షణ పొందిన, అలాగే 25 ఇయర్స్ ఉన్నప్పుడు నాకు మ్యారేజ్ అయింది. కాబట్టి ఈ 2013 సంవత్సరం పాస్టర్ ఉన్న తర్వాత, దేవుని శివకు తీర్మానం చేసుకున్న తర్వాత, మా అయ్యగారు అలా చెప్పిన తర్వాత, దేవుడి మాట విని దేవుడు చెప్పిన స్థలానికి వచ్చిన తర్వాత అనేక నిందలు, అనేక శ్రమ అనుభవించాను. అయితే మా అయ్యగారు అందరు ఏమనుకున్నారంటే, మా అమ్మకి చెప్పారు, అమ్మ పెద్దల మాట నీ కుమారుడు వినడం లేదు, వాడు ఏదో ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, అందుకే సదాశివపేట పోతా అంటున్నాడు, ఆడు మా పెద్దల మాట వినకపోతే మీ కొడుకు చెడిపోతాడు అని మా అమ్మకి చెప్పాను. శాపం వస్తుంది అన్నాడు.
అప్పుడు మా అమ్మ నా బాగా తిట్టారే, బాప్తిసం ఇచ్చిన అయ్యగారు కాదురా, వాళ్ళ మాట వినాలి కదా, ఎక్కడెక్కడో పోతారంటావు ఏంటిది, ఇక్కడే సేవ చేసుకో, నీకు డబ్బులు ఇస్తారు, నీకు మంచి పెళ్లి చేస్తారు, మంచి చూసుకుంటారు, మన పరిస్థితి బాగలేదు కదా అని వాళ్ళు మా అమ్మ బాగా తిట్టేది. మా అమ్మ చెప్పేది, కాదమ్మా, అక్కడ కొంత విషయాల్లో కొంత అబద్ధం ఉన్నది, మీకు తెలియదు, దేవుని మాట వినాలి, దేవుడు నాకు చెప్పాడు. ఇప్పుడు దేవుని మాట వినమంటావా, అయ్యగారి మాట వినమంటావా? అయ్యగారు మంచోడే, అయ్యగారు నాకు ఇష్టమే, కానీ అయ్యగారి కంటే దేవుడు గొప్పడు కదా, దేవుని మాట వినాలి కదా మనము, దేవుడు నాకు చెప్పాడే కదా, నువ్వు చెప్పు, దేవుని మాట వినాలా అయ్యగారి మాట వినాలా అంటే, ఆ దేవుని మాట వినాలని దేవుడు చెప్పిందమ్మా నాతోని. కాదన్నా అమ్మాయిని లవ్ చేస్తున్నావు అంట, అమ్మాయిని ప్రేమిస్తున్నావు అంట, అందుకే అక్కడ పోతా పోతా అంటా అంటే, అమ్మాయి లేదు ఏం లేదమ్మా, అది అబద్ధం, వాళ్ళు ఊహించుకుంటున్నారు, డౌట్ పడుతున్నారు, అది అలాంటి ఏమీ లేదని మా అమ్మకు సందేహించి అలాగే ఈ ప్రాంతానికి రావడం జరిగింది. అలా సదాశివపేట ప్రాంతంలో ఈ 2013 సంవత్సరం, 2024 2013, 2014 సంవత్సరం, 2 సంవత్సరాలు ఇక్కడ మెల్లమెల్లగా సువార్త ప్రకటించడం ప్రారంభించిన తర్వాత దేవుడు కొంత సోదరుల ద్వారా సైకిల్ ఇచ్చాడు. తర్వాత పాత బైక్ ఇచ్చాడు. తర్వాత కొత్త బైక్, తర్వాత ఆటో, తర్వాత కార్, అట్లా మా సేవ జీవితంలో దేవుడు నడిపించాడు. ఇక్కడ వచ్చిన తర్వాత సాస్పేట్ వచ్చిన తర్వాత 2014 సంవత్సరం అంతా కంప్లీట్గా ఇక్కడ వచ్చేసాను. అలాగే అక్కడ వచ్చిన తర్వాత ఈ పరిచర్యలో నాకు ఈ ఆగాబే సంపూర్ణ సువార్త సంఘం అనే ఓపెన్ మినిస్ట్రీ సంఘం ఏంటో తెలుసు. ఆ సంఘము సేవకులు పరిచయం అయ్యారు. నేను ఇక ఏ డినామినేషన్ కింద లేదు కాబట్టి ఆ సాహసంలో ఉన్నాను, సాహసం మాత్రమే ఉన్నాను. అలాగే నా పరిచయం చేస్తూ ఇక్కడ 2014 సంవత్సరంలో సాస్పేటకి రావడం, కంప్లీట్గా రావడం జరిగింది. 50 రూపాయల జేబులో ఉంది. 50 రూపాయలు అలాగే రెంట్ గీయడము, చాలా అద్భుతాలు, ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు. అప్పుడు ఒక తీర్మానం నేను చేసుకున్నాను. ఏం తీర్మానం అంటే, నా దగ్గర డబ్బులు లేదు, తినడానికి ఫుడ్ లేదు. సదాశివపేట ప్రాంతం వచ్చి అలాగే నేను ప్రార్థన చేశాను, మోకరించి, ప్రభువా నాకు అన్నం పెడితే తింటా, లేకపోతే ఉపాసం అని ఉంటా. డబ్బులు ఇస్తే ఆటోలో పోతా, లేకపోతే నడుచుకుంటూ పోతా, కానీ నేను మాత్రం స్వార్థ ఆపను, పరిచర్య ఆపను, నేను ప్రకటించిన ఆపను ప్రభువా, నన్ను బలంగాను వాడుకో ప్రభువా, అయ్యా నన్ను అభిషేకించి వాడుకున్న ఆయన, నేను ఎలాంటి కష్టాలను పెట్టు, ఎన్ని శ్రమలు పెట్టు, నేను స్వార్థ ఆపను అని దేవునితో నేను ప్రార్థించి పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు ఈ నిబంధన చేసుకున్నాను. కానీ దేవుడు ఎప్పుడు కూడా నాకు ఉపవాసము ఉంచలేడు. దేవుడు నేను ఉపవాసం ఉన్నా పర్వాలేదు చేస్తా అనుకున్నాను, కానీ తీర్మానం చేసాను, కానీ నా ప్రభు నాకు ఏది ఎప్పుడు అవసరమో ఆ టైంలో ఎవరో ముఖము తెలియని వ్యక్తి, గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా వస్తువులు, డబ్బులు అన్ని కూడా సమకూర్చాడు దేవుడు. అలా 2014 సంవత్సరం నుంచి నేను కంప్లీట్గా సేవకు రావడం జరిగింది. అలా అప్పటి నుంచి నాకు దేవుడు అలాగే 7 సంఘాలు స్థాపించడానికి కృప చూపాడు. అలాగే 7 సంఘాలు నడిపించడానికి కృప చూపాడు. అలాగే దాని తర్వాత 2014 నుంచి అలాగే 2021 సంవత్సరం వరకు, 22వ సంవత్సరం వరకు ఈ ఆగాబే సంపూర్ణ సువార్త సంఘములో సహవాసులు మాత్రం ఉండి, అక్కడ జీతాలు ఏమి ఉండదు, సాహసులు ఉండి నేను దేవునితో సహవాసం చేసి నడిపిస్తూ, అలాగే అక్కడ 7 సంఘాలు నడిపించడం, స్థాపించడం జరిగింది. అలాగే దాని తర్వాత ఆ దేవుడు 2022 సంవత్సరంలో ఆ సంఘం నుంచి బయటికి రమ్మని దేవుడు చెప్పింది. అక్కడి నుంచి నేను బయటికి వచ్చాను. ఎన్నో కారణాలు ఉన్నాయి, అక్కడి నుంచి నేను బయటికి రావడం జరిగింది. అలాగే బయటికి వచ్చిన తర్వాత మరలా దేవుడు కొత్తగా పరిచయం స్టార్ట్ చేయమని దేవుడు చెప్పాడు. మరి సర్వోన్నతిని ప్రసాదం మీరు స్టార్ట్ చేసి ఆ ఉన్న సంఘాలు, కొన్ని చర్చిలు అన్ని కూడా వాళ్ళకి అప్పగించేసి మళ్ళా నేను ఫ్రెష్గా ఒంటరిగా వచ్చి 2022 సంవత్సరం డిసెంబర్లో, నేను నవంబర్లో బయటికి వచ్చాను. 2023 నుంచి ఇప్పటి వరకు మరలా నేను సొంతగా ఫ్రెష్గా ఇంకా 2 సంఘాలు మన సొంతగా ప్రారంభించుకున్నాను నూతన పరిచర్యలో. కాబట్టి దీని పిల్లరా, దేవుడు నమ్మదగిన వాడు. ఏ సంవత్సరం నుంచి నాకు జీతం లేదు, ఏ సంవత్సరం నుంచి నేను డబ్బులు ఆశించలేదు. ఎవరి దగ్గర డబ్బులు ఇస్తామని అని జీతం ఇస్తాం ఆ సంవత్సరంలో కలవమంటే కూడా నేను ఎవరితో కలవలేదు. కేవలం దేవుడు అద్భుతాన్ని బాప్తిస్సు పొందిన దినం నుంచి ఈ దినం వరకు కూడా నా దేవుడు, నా ప్రభు నమ్మదగిన వాడు. ఏ టైంకి, ఏ సమయానికి ఏది అవసరమో ఆ టైంలో నాకు ఇస్తాడు.
ఎప్పుడు డబ్బు ఉండి నేను సువార్త వెళ్ళలేదు. ఎప్పుడు నేను డబ్బు ఉండి పరిచయం వెళ్ళలేదు. డబ్బు లేకపోయినా అవకాశం ఉండి వెళ్ళిపోయినాను. దేవుని నా మధ్యలో ఎవరో ప్రేరేపించి అకౌంట్‌లో డబ్బులు ఇచ్చాడు. ఎన్నో అద్భుతాలు దేవుడు చేశాడు. కాబట్టి అలాగూ నేను ఇప్పటి వరకు దేవుడి మహాకృపను బట్టి అలాగే 8 సంఘాలు ప్రారంభించడానికి కృప చూపాడు. మరి 700 మందికి బాప్తిసం ఇవ్వడానికి దేవుడు కృప చూపాడు. ఆ ప్రభు అలాగే అన్యుల ద్వారా నేను ఎంత ద్వేషింపబడ్డానో యేసుప్రభుని నమ్మినప్పుడు, నేను సేవ చేస్తుంటే క్రైస్తవ నాయకుల ద్వారా, క్రైస్తవ సేవకుల ద్వారా భయంకరంగా ద్వేషింపబడ్డాను. భయంకరంగా క్రైస్తవ సేవకులు నాకు అడ్డం వచ్చారు పరిచయం. చాలా మందిని అపార్థం చేసుకొని ద్వేషించిన వారు ఎంతో మంది ఉన్నారు. క్రైస్తవుల ద్వారా ద్వేషింపబడ్డాను, దూషింపబడ్డాను, శపింపబడ్డాను, తృణీకరించబడ్డాను. ఎందుకంటే వాళ్ళు మన సేవ చేస్తే ఓర్చుకోరు, సహించరు. వాళ్ళు సేవ చేయరు, చేస్తేనేమో ఓర్చుకోరు. అలాంటి భయంకరమైన పరిస్థితి నుంచి నేను వచ్చాను. కనుక దేవుని పిల్లారా, ఎలాగో దేవుడు నా పరిశీలన దేవుడి ముందుకు నడిపించాడు. ఎన్నో 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 శ్రమలు, ఎన్నో ఆటంకాలు, ఎంతమంది చంపాలనుకున్నారు, బెదిరించారు, ఎన్నో ప్రమాదం నుంచి, ఎన్నో కీడు నుంచి దేవుడు తప్పించాడు, రక్షించాడు. అసలు నా జీవితమే ఒక అద్భుతం. ఎందుకంటే నన్ను పోషించడము చాలా అద్భుతం. 50 రూపాయలతో వచ్చిన నేను ఇప్పుడు ఇన్ని సంఘాలు కట్టడము, 8 సంఘాలు అలాగే నడిపించడము, అలాగే 8 సంఘాలు స్థాపించడం, సేవకులు కొంతమంది తయారు చేయడం, దాని తర్వాత 700 మందికి నేను బాప్తిసం ఇవ్వడం, కొత్త వాళ్ళకి బాప్తిసం ఇవ్వడం అనేది నా దగ్గర డబ్బు లేదు, ధనం లేదు, ఏం లేదు. ఒంటరిగా వచ్చాను. అలా ఇంత పరిచయ దేవుడు జరిగించాడు. కేవలం దేవుని కృప. నాకంత తెలివి లేదు, అంత జ్ఞానం లేదు. అసలు ఇంత చక్కగానే కాస్త కూస్తో తెలుగు భాష మాట్లాడుతున్నా అంటే దేవుని కృపనే. అసలు తెలుగు మాట్లాడడమే నాకు చాలా కష్టం. పంజర భాష కూడా కొంచెం నత్తిగా వచ్చేది. నాకు భాష కొన్నిసార్లు సరిగా రాదు. ఆ నత్తిని బట్టి కూడా చాలా మంది నాకు క్రైస్తవ సేవకులు చాలా మంది నాకు అవమానపరిచారు. కానీ నా దేవుడు మోషేని నత్తివాడిగా ఉండి ఆయన వాడుకున్నట్లుగా నన్ను వాడుకున్నాడు దేవుడు. అయితే ఈ సేవ జీవితంలో 2 విషయాలు పంచుకొని నేను ముగిస్తున్న సమయం చాలా బాగా అయిపోయింది కాబట్టి ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. ఒక విషయం చెప్పాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఈ విషయాలు అందరికీ ఉపయోగపడుతుంది. నాకు దేవుడు నేర్పించిన ముఖ్యమైన పాటలు 2 పాటలు చెప్తాను. చాలా విషయాలు ఉన్నాయి కానీ 2 చెప్తాను. ఒక విషయం ఏంటంటే, నేను రక్షణ ప్రారంభంలో ఉన్నప్పుడు మా కుటుంబము, మా ఊరందరూ ద్వేషించారు, తిట్టారు, గాయపరిచారు. మా సొంతలే గాయపరిచారు అని చెప్పిన తర్వాత మారిననుకోండి. తర్వాత విషయం. అయితే ఈ 3 రక్షణ పొందిన ప్రారంభంలో 3 సంవత్సరాలు ప్రతిరోజున ఏడిచారు. ఏడవని రోజే లేదు. ప్రతిరోజు గాయం, ప్రతిరోజు తిట్టడం, ప్రతిరోజు రాత్రి పూట పోయి ఏడిచి తుడుచుకొని మా ఇంటికి వచ్చేవాడిని నా అలవాటు. అయితే ఒకసారి చాలా బాధ ఎక్కువైపోయి ఆ నిందల ద్వారా, అవమానం ద్వారా, నా రక్త సంబంధులే మా అక్క తిట్టడం, మా బావ తిట్టడము, అలాగే మా యొక్క బంధువులు తిట్టడం, మా ఊర్లో ఉన్న చిన్నపిల్లలు, పెద్దలు ఎవరు కనబడతారో తిట్టడం ద్వారా బాగా గాయమైపోయి వారం రోజులు నేను బైబిల్ చదవడం మానేసిన, ప్రార్థన చేయడం మానేసిన. అలా వారం అయిపోయింది. ఒక రోజు మధ్యాహ్నం నేను పనుకున్నాను. అప్పుడు ఒక స్వరం వినబడ్డది. నా కుమారుడా, నువ్వు ఏమి చేయుచున్నావు అని. ఏం లేదు ప్రభువా, నాకు చాలా బాధ అనిపిస్తున్నది, చాలా దుఃఖంలోనే ఉన్నాను. ఏమి దుఃఖం ఉన్నది అంటే, అందరిని ద్వేషిస్తున్నారు కదా, నేను ఏం తప్పు చేసిన ప్రభు, నమ్ముకోవడం తప్ప. నా అన్నదమ్ములైనా తిడుతున్నారు, వదినలే తిడుతున్నారు, మా అక్కలే తిడుతున్నారు, రక్త సంబంధాలు తిడుతున్నారు కదా, అంత పెద్ద మాట నన్ను గాయపరుస్తున్నారు కదా, చాలా బాధ అనిపించింది ప్రభువా, నేను ప్రార్థన చేయబోలేదు నాకు అన్నాడు. ఎన్ని రోజులు అయింది కుమారుడు ప్రార్థన చేయగానే? వారం అయింది ప్రభా. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇంకో అట్లా మాట్లాడుతూ ఒక విషయాన్ని అడిగాడు దేవుడిని. ఒక విషయాన్ని గ్రహించినవా అని అడిగాడు దేవుడు. ఏంటి ప్రభువా అన్నాడు. మరలా దేవుడు అడిగాడు, ప్రార్థన చేసి ఎన్ని రోజులు అయింది అన్నాడు. వారం అయింది ప్రభువా. విషయం గ్రహించినవా అని అడిగి, ఏంటి ప్రభా, నాకు అర్థం కాలేదన్న. ఈ శ్రమలన్నీ నీకు ఎందుకు వస్తున్నాయి? ఇవన్నీ నువ్వు ప్రార్థన మానేస్తావని, బైబిల్ చదవడం మానేస్తావని, నాతో సహవాసానికి దూరం అవుతావని దుష్టుడు అలాగూ నీకు శ్రమ పెడుతున్నాడే.
కాబట్టి ఒక విషయాన్ని గుర్తుగా నువ్వు ఓడిపోతున్నావు, సాతాను గెలుస్తాడు. కాబట్టి ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకో కుమారుడు అని ఒక స్వరం ద్వారా దేవుడు ఈ విషయాన్ని మాట్లాడాడు. దేవుడు ఏమిటంటే, నీకు ఎంత గొప్ప శ్రమలు వస్తే అంత గొప్పగా నువ్వు ప్రార్థన చేయాలి. ఎంత గొప్ప నీకు శ్రమలు వస్తే అంత ఎక్కువగా నువ్వు దేవుని వాక్యము ధ్యానించాలి కుమారుడా. అప్పుడు నువ్వు జయిస్తావు, సాతాను ఓడిపోతాడని ఆ హృదయం నాకు మంటను పుట్టించినాయి. అది మాట మరలా లేచి ఆ రోజు నుంచి ఒక తీర్మానం చేసుకున్నాను. ఇప్పుడు వరకు కూడా ఈ ఇన్ని సంవత్సరాలు సేవ జీవితంలో నాకెవరన్నా హర్ట్ చేసినా, అన్యాయంగా ద్వేషించిన, గాయమైన ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే ప్రార్థన, బైబిల్ చదవడం. రెండే చేస్తాను. శుద్ధించడం నాకు అలవాటు అయిపోయింది. ఎవరైనా శ్రమలో వస్తే కుణిగిపోయి ఏడుచుకుంటూ కూర్చుంటారో నాకు తెలియదు, కానీ నాకు ఒక నేర్పించిన పాఠం, బలమైన పాఠం, హృదయమును బాగా తాకిన విషయం ఏంటంటే, ఎంత ఎక్కువగా నీకు శ్రమలు కానీ గాయం వల్ల చక్కగా ఇంటికి వచ్చేసి డోర్ వేసుకొని ప్రార్థన చేయాలి అంతే. ఫుల్ ప్రార్థన చేయాలి. అప్పుడు ఆదరణ పొందుతాము, ధైర్యం పొందుతాము, వాటిని జయించగలుగుతాం, వాటిని సహించగలుగుతాము. ఎంత గొప్ప ఆనందంగా గొప్ప ఉద్యమం వస్తుంది. ఈ పాట నాకు దేవుడు నేర్పించాడు. కానీ మన జీవితంలో శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోయి మనం ప్రార్థన మానేసి దేవునికి దూరం అయిపోయి ఎక్కడ కూడా తిరిగితే నువ్వు ఓడిపోతావు. నీ సమస్యలు గెలుస్తాయి, సాతాను గెలుస్తావు, నువ్వు ఓడిపోతావు. నువ్వు ఎప్పుడు కూడా ఓడిపోవద్దంటే, ఎన్ని శ్రమలు రాని, ఎన్ని కష్టాలు రాని, ఎంత ఎక్కువగా శ్రమలు వస్తే అంత ఎక్కువగా ప్రార్థించు. ఎంత ఎక్కువగా నీ కష్టాలు, బాధలు, నిందాలు, అవమానం వస్తే అంత ఎక్కువగా బైబిల్ చదవాలి. నాకు దేవుడు నేర్పించిన పాట. రెండవ విషయం చెప్తాను. దేవుడి దగ్గర నువ్వు తీర్మానం చేసుకున్నాను, నేను ఎవ్వరి మీద ఏ విషయంలో కూడా ఆధారపడవద్దు, దేవుని మీద అని నేను ఆధారపడి బతుకు. ఎన్ని శ్రమలు రాని, కష్టాలు రాని, ఏది రాని, దేవుని మీద నేను ఆధారపడాలి. దేవుని మీద నమ్మకంతో నడవాలి తప్ప మనిషిని నమ్మి నేను అడుగు వేయద్దు, మనిషి మీద ఆధారపడి పరిచర్య కానీ సేవ చేయదని నా ప్రభు దగ్గర నేను తీర్మానం చేసుకోను. అలాగే చాలాసార్లు నేను సేవలో నడిచినప్పుడు నా దగ్గర డబ్బు లేదు, అనేక సేవకులు డబ్బులు, వెహికల్స్, ఏమేమో వాళ్ళు మీటింగ్స్ ఏమో పెట్టేవాళ్ళు. నా దగ్గర ఏం డబ్బు లేదు. ఒక 2 గంటలన్నర, దాదాపు 2 గంటల 30 నిమిషాలు మోకరించి ప్రార్థించినప్పుడు నాకు ఆ బాధతో, ఏమి లేదు ప్రభా, నా దగ్గర డబ్బు లేదే, వస్తువు లేదే, చర్చి లేదే, స్థలం లేదే, నా దగ్గర జనము లేదే, కుటుంబం లేదే, ఒక 5 మంది ఫ్యామిలీస్, 5 మంది విశ్వాసం లేదని ప్రార్థించినప్పుడు దేవుడు నాకు ఒక హృదయంలో గొప్ప ఆదరణ కలిగించాడు. నా ధనము దేవుడే, నా బంగారం దేవుడే, నా ఆస్తి దేవుడే, నా సమస్తము దేవుడే, నా ప్రాణం దేవుడే, ఇవన్నీ ఏసాయ ఉంటే నాకు అన్నీ ఉన్నట్టే అని ఒక ఆదరణ దేవుడు నాకు కలిగించాడు. నాకు పాట కూడా రాసుకున్నాను, నా ధనము. ఆ పాట రికార్డ్ చేయలేదు, కానీ అట్లాగే పెట్టుకుని ఇన్ని సంవత్సరాలు. నా ధనము నీవే యేసయ్యా, నా సర్వము నీవే యేసయ్యా. అంటే నా ధనం అంతా నువ్వే ప్రభా, ఇక ఏం బాధ లేదు. ఇక నువ్వు ఉంటే బంగారం ఉన్నట్టే, వజ్రం ఉన్నట్టే, ఈ లోకంలో అన్ని వస్తువులు ఉన్నట్టే, నువ్వు ఉంటే చాలని ప్రభా అని తీర్మానం చేసుకున్నావు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇన్ని సేవ జీవితంలో అన్యుల ద్వారా నేను భయంకరంగా దూషింపబడ్డాను, అవమానపరచబడ్డాను. అలాగే ఇక్కడ క్రైస్తవ సమాజంలో ఉన్న సేవకుల ద్వారా, విశ్వాసం ద్వారా కూడా ద్వేషింపబడ్డాను, తృణీకరించబడ్డాను, శపించబడ్డాను. భయంకరంగా నన్ను ద్వేషించిన వాళ్ళు చాలా మంది. కానీ నా ప్రభు నన్ను నేర్పించిన పాఠం, నేను ఎవరికి తిరిగి ద్వేషించలేదు, ఎవరికి తిరిగి నేను శపించలేదు. ఎవరు నాకు దూషించారో వారి కొరకుని ప్రార్థించి క్షమించి వదిలేశాను. ఎవరైతే నన్ను గాయపరిచారో, నష్టం కలిగించారో, వారందరూ కూడా శపించారో, వారందరి ప్రభావాలను క్షమించి, ప్రభావాన్ని క్షమిస్తున్నానని క్షమించి వాళ్ళు వదిలేశాను. కానీ నా ప్రభు నన్ను ఎప్పుడు కూడా అవమానపరచలేదు, ఎప్పుడు కూడా సిగ్గుపరచలేదు, ఎప్పుడు కూడా ఓడిపోకుండా నాకు దేవుడు చేశాడు. ఎన్నో శోధనలు, కష్టాలు నా ప్రభును నడిపించాను. ఆ దేవుని రుచి చూశాను, దేవుని ప్రేమ రుచి చూశాను, దేవుని శక్తిని రుచి చూశాను. ఆయన శక్తి గురించి, ఆయన ప్రేమ గురించి మనం చెప్పాలంటే అసలు మనం వర్ణించలేము. యేసయ్య దొరకడము ఎవరు యేసును నమ్ముకుంటున్నారో వారు అదృశ్యవంతులు, భాగ్యవంతులు.
యేసు నమ్ముకున్న వారు యేసయ్య పాదాల దగ్గర గడపడము గొప్ప భాగ్యం. దానికి మించిన సంతోషము, ఐశ్వర్యము, ధనము ఏది లేదు. అలాగే దేవుని సేవ చేయడం కంటే గొప్ప పని ఏది లేదు. కాబట్టి ఇలాంటి పనిలో ఆ దేవుడు వాడుకొని ఇప్పటిదాకా దేవుడు నడిపించిన ఆ దేవునికి స్తుతియు, మహిమయు, ఘనత కలుగును గాక. మరి ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. వాళ్ళ సమయం యొక్క అయితే క్షమించండి, సారీ. అలాగే సమయం ఇచ్చినందుకు మన పరిధ అయ్యగారి గారి అలాగే ఎస్సీ మినిస్ట్రీస్ వారందరికీ కూడా ప్రభునామములో వందనాలు. థ్యాంక్ యూ. రైట్. సో విన్నారు కదా, వాట్ వండర్ఫుల్ టెస్ట్ మనీ. అంటే ఎలా రక్షింపబడ్డారు అనే విషయాన్ని మరి నా సహోదరుని యొక్క జీవితంలో, మరి పాస్టర్ గారి యొక్క జీవితంలో ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్ ఓన్లీ. డైరెక్ట్ విజిటేషన్, డైరెక్ట్ ఏది పౌల్ గారితో మాట్లాడినట్టు డైరెక్ట్ మరి పాస్టర్ గారితో మాట్లాడడము, ప్రతి ఒక్క విషయంలో దగ్గరుండి ప్రతి ఒక్క విషయంలో మరి దేవుడు తోడై, ప్రతి ఒక్క నిర్ణయాలలో దేవుని యొక్క తోడుని, కాపుదలను మనం చూస్తున్నాం. సో ఈరోజు మీరు విన్నారు కదా ఈ అద్భుతమైన సాక్ష్యాన్ని. మరి అందరూ వీడియోలో ఆన్ చేసుకోవాలండి దయచేసి. ఐ వాంట్ ఎవ్రీబడి టు ఆన్ యువర్ కెమెరాస్ ఆన్ చేసుకున్నట్టయితే మరి ఈరోజు మీరు నేర్చుకున్నది, వాట్ డిడ్ యు లెర్న్ ఫ్రమ్ దిస్ టెస్ట్ మనీ? కళ్యాణమ్మ గారు మీరు చెప్పండి ఈరోజు. కళ్యాణమ్మ గారు చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే బాబు గారు, చెప్పండి బాబు గారు. మీరేం నేర్చుకున్నారు వాక్యం? ఇప్పుడు పాస్టర్ గారు చెప్పిన టెస్ట్ మరి విన్నారు కదా మీరు? అవును బాబు గారు, విన్నాను బాబు గారు. ఏం నేర్చుకున్నారు అందులో? ఆయన మనకు చెప్పింది ఏమి అంటే, ఆయన ఎన్ని శ్రమలు ఉన్నాను, ఎన్ని బాధలు ఉన్నాను, ఫస్ట్ మనము దేవుని వాక్యము వినాలా అన్నప్పుడు ఏం చేయాలా అంటున్నారంటే, తప్పనిసరిగా మన చేతిలో బైబిల్ ఉండాలి. బైబిల్ ఉన్నప్పుడే మనము వాక్యాన్ని వినగలుగుతాము అనేది మనకు తెలియజేసినారు. ఆయన తప్పనిసరిగా మనం బైబిల్ తీసుకొని ఆయన సన్నిధికి రావాలా, ఆయనను స్తుతించాలా, ఆయనను ఆరాధించాలా అనేది ఆయన చెప్పినారు బాబు గారు. తర్వాత ఆయన జీవితంలో వాళ్ళ తల్లిదండ్రులు ఆయనకు ఎన్నో వద్దు ఇది చెయ్యొద్దు అన్న పనులు ఆయన చేశారు అని ముందుకెళ్ళారని వాళ్ళ పాస్టర్ దగ్గర ఉన్నారంట ఆయన. ఆ విషయాలు కూడా మనకు తెలియజేసినారు బాబు గారు. ఓకే, అంటే దేవుని కోసం అక్కడ హలో, దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పింది చేసుకుంటూ వెళ్ళడమే మన పని అనేది మనకు నేర్పించారు పాస్టర్ గారు. ప్రతి విషయాన్ని దేవుడి ద్వారానే మనం కూడా అటువంటివి తెలుసుకొని దేవుడి ద్వారానే మనం కూడా దేవుడి మార్గంలో నడవాలా అనేది మనం తెలుసుకోవాలని ఆయన మనకు తెలియజేశారు బాబు. రైట్. అమ్మ సింధులావణి గారు. అసలు యేసుక్రీస్తు సంగతి తెలియని మనిషిని దేవుడు ఈ రీతిగా మలుచుకొని వాడుకోవడం అంటే చాలా గ్రేట్ బ్రదర్. ఆయన మరి ఆయన తెలుసుకున్నప్పటి నుంచి ఎంత నమ్మకంగా ఉండంటే ఎప్పుడు కూడా వెనుదిరగలేదు. ఆయన వెనుదిరగకుండా ముందుకు సాగి దేవుని మాట విని ఎంత వ్యతిరేకత ఎదుర్కొన్నాడు, కానీ ఆయనలో ఆయన ఏడ్చుకున్నాడు, దుఃఖపడ్డాడు, కానీ దేవుని సేవను విడిచిపెట్టలేదు, దేవుణ్ణి విడిచిపెట్టలేదు. అది గ్రేట్ బ్రదర్. ఇప్పుడు ఇంకొకరైతే ఈ ద్వేషము, ఆ చెడ్డ మాటలు వింటే ఏచి ఎందుకు ఈ దేవుడు అని వదిలిపెట్టే మనుషులు ఎంతో మంది ఉన్నారు. కానీ ఆయన విడిచిపెట్టకుండా యేసుప్రభుని పట్టుకొని ఆయన సేవకు వచ్చి ఎంతో మంది 700 మందికి బాప్తిస్మం ఇవ్వడం అంటే అంత ఈజీ కాదు బ్రదర్. నిజంగా కొన్ని సంవత్సరాలలో అంతమందికి బాప్తిస్మం ఇచ్చి ఆయన దేవునిలోకి నడిపించిండంటే చాలా గ్రేట్. అది కూడా ఇంకా దేనికి ఆశించకుండా, అది ఇంకా గ్రేట్. డబ్బు ఆశించకుండా వాళ్ళు మోటార్ సైకిల్ ఇస్తాం, ఇల్లు ఇస్తాం, అన్ని ఇస్తాం అంటే కూడా అవన్నీ వదిలిపెట్టుకొని నిజంగా పౌలు వాళ్ళే ఆయన సేవ చేసేడు బ్రదర్. నిజంగా చాలా మహనీయమైన టెస్ట్ మనీ. గాడ్ బ్లెస్ యు బ్రదర్. మిమ్మల్ని ఇంకా దేవుడు అధికంగా ఇంకా వాడుకోవాలని మేము కూడా ప్రార్థన చేస్తాం బ్రదర్. మంచి అనుభవాలు మీకు ఉన్నాయి యేసుక్రీస్తు దగ్గర నుంచి. నిజంగా దేవుని ఆశీర్వాదం మీ పైన ఉంది బ్రదర్. గాడ్ బ్లెస్ యూ అండ్ యూజ్ యూ మైటిలీ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్.
మంచి సాక్ష్యం బట్టి వందనాలు. ఇంకా విజయలక్ష్మి భాష గారు. రాకుంటే కూడా రాకుంటే భాషను తెలుగు భాష రాదు అని కూడా చెప్తుండు కదా, రాకుండా కూడా నేర్చుకొని అది ఆ భాషలోనే దేవుని సేవ చేస్తుండంటే ఎస్, చాలా గొప్ప. కరెక్ట్ పాయింట్ చెప్పారు. చాలా మంచి సాక్ష్యం బ్రదర్. అందులో ఒక ప్రాముఖ్యమైన పాయింట్ ఒకటి విన్నారా? రేడియో, స్టార్టింగ్లో రేడియో. రేడియో రైట్ సికందర్ గారు, ఫస్ట్ రేడియో దగ్గర నుంచి మీరు వాక్యం విన్నారు, రేడియోల నుంచి. అన్నగారు ఉన్నారు, పెద్ద అన్నగారు. ఏంటండి? ఆ రేడియోలో మా పెద్ద అన్నగారు ఫస్ట్ సువార్త విన్నారు. ఫస్ట్ రైట్, పెద్దన్న ఫస్ట్ గారు పెద్దన్న గారు విన్నారు అక్కడ. యేసయ్య అలా గురించి చూడండి మరి. చెప్పలే కానీ బాప్తిజం తీసుకో రక్షణ పొందలేడు. మళ్ళీ నాకు అలాగే దేశించి తర్వాత నా తర్వాత ఆయన రక్షణ పొందాడు. నేను బాప్తిజం పొందిన తర్వాత ఆయన రక్షణ పొందాడు. మళ్ళీ అచ్చా అచ్చా అచ్చా, ఓకే. ఫస్ట్ మొదలు సువార్త విన్నా కానీ ఆయన వదిలిపెట్టిండు, ఈయన పట్టుకుంటూ. అట్లా అసలు ఫస్ట్ అందుకే విన్న మనిషి వదిలిపెట్టిండు, ఈయన పట్టుకొని బ్రదర్ వాడుకున్నాడు దేవుడు. చూడండి, అంటే దేవుడు ఏర్పాటు చేసుకుండు బ్రదర్ మిమ్మల్ని, అందుకని దేవుడు మిమ్మల్ని పట్టుకుండు. మీ అన్న కన్నా ఎక్కువ మిమ్మల్ని పట్టుకుండు. చూడండి, ఫస్ట్ మా అన్నగారే అండి. యేసుప్రభు నా గురించి విన్నది, మా ఇంట్లో యేసుప్రభు చెప్పిన ఆయన కానీ రక్షణ పొందలేదు. నేను బాప్తిజం పొందిన తర్వాత సేవకు వచ్చిన తర్వాత నేను ఆయన అంటున్నా, ఆయన కూడా బాప్తిజం పొందాడు. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, అది మిమ్మల్ని ఎన్నుకున్నాడు. రైట్ రైట్, వండర్ఫుల్. విజయలక్ష్మి గారు, మీరు విన్నారు కదా మొత్తం సాక్ష్యం. సో మీ యొక్క యాక్సెస్ అన్నానా విజయలక్ష్మి గారికి? అన్మ్యూట్ చేసుకోండి తల్లి. అన్మ్యూట్ చేసుకోరా. యా బ్రదర్, యా ఆ బ్రదర్ అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనుషుల వైపు చూడకుండా దేవుని వైపు చూస్తూ ప్రతి అవసరానికి దేవుని సన్నిధిలో మరి ప్రార్థించి ఆయన సర్వైవ్ అవ్వడానికి దేవుడు సహాయం చేశారు. అది చాలా గొప్ప విషయం అండి. అలాగే alone గా ఉండి మరి ఎంత ఏకాకిగా ఉండి ఎవరు సపోర్ట్ లేకుండా కేవలం దేవుని మీద ఆధారపడడం అనేది చాలా గొప్ప సంగతి. మరి దేవుడు ఇవాళ మా అందరితో దేవుడు మాట్లాడాడు ఆయన సాక్ష్యాన్ని బట్టి. ఇంక అంతేకాకుండా ప్రార్థనే, ఎంత ఎక్కువ శ్రమలు వస్తే అంత ఎక్కువ ప్రార్థన చేయాలనేది కూడా, ప్రార్థన విషయం కూడా ఎక్కువగా చెప్పారు. చాలా సంతోషం. దేవుడు అత్యధికంగా సహోదరుని నన్ను సేవలు అడుకోవాలని మరి ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. రైట్, జ్యోతి జాకుల గారు ఆఖరిగా. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అమ్మా. ప్రైజ్ లార్డ్ మాస్టర్ గారు. నాకు బాగా నచ్చింది ఏంటంటే బ్రదర్, నిజంగా నేర్చుకోవాల్సిందే. ఆయన ఆ, రక్షణ పొందిన వెంటనే అయ్యో నేను నిజమైన దేవుని తెలుసుకున్నాను, నా కుటుంబం నా నా జనులు మా వాళ్ళు తెలుసుకోలేదు, వీళ్ళందరి కొరకు అసలు భారం కలిగి అసలు వాళ్ళందరి కొరకు 21 రోజులు ఉపవాసం ఉండడం అనేది చాలా గ్రేట్. ఎందుకంటే రక్షణ పొందిన కొత్తలో తన రక్షణ ఎలా కాపాడుకోవాలి, ఎలా వాక్యం నేర్చుకోవాలి, ఇంకా దేవుని లెక్కాలని అనుకుంటారు. కానీ రక్షణ పొందిన వెంటనే నిజమైన దేవుని నేను తెలుసుకున్నాను, నా సొంత జనులందరూ నశించిపోతున్నారు ప్రభు అని వారి కోసం నిజంగా ఆయన ఏడ్చుకుంటూ ఉపవాసం ఉండి 21 రోజులు ఉపవాసం ఉండి ఆ పరిశుద్ధ ఆత్మను పొందుకోవడం నిజంగా అసలు చాలా ఇన్స్పిరేషన్ అండి. అది అందరం కూడా రక్షణ లేని వారి కోసం ప్రభు, రక్షణ లేని వారి కోసం రక్షించండి, వాళ్ళ కోసం సువార్థికులను పంపండి అని ప్రార్థన చేస్తున్నాము. సువార్త అందని వాళ్ళకి సువార్త నశించిపోతున్నారు ప్రభు, వాళ్ళ కోసం పంపించండి అంటాం. కానీ అసలు మనం ఎందుకు చెప్పకూడదు అసలు. అంటే వాళ్ళ కోసం కేవలం ప్రార్థన చేసి వదిలేయడం కాదనమాట. అంటే అంత భారం కలిగి కూడా ప్రార్థించట్లేదేమో అని నాకు అనిపించింది. ఒక అంశం అనమాట. రక్షణ లేదు ప్రభు, వారిని రక్షించండి అని ఒక మాట చేసేస్తున్నాం, కానీ అంత భారంతో చేయట్లేదేమో. చెయ్యాలి వాళ్ళ కోసం ఏదైనా. మనం కూడా నేను నేర్చుకున్నాను చాలా. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. రైట్ రైట్. ఆఖరిగా దివ్యజ్యోతి లాస్ట్, దాని తర్వాత మనం వాక్యంలోకి వెళ్ళాలి. లాస్ట్ దివ్యజ్యోతి. అమ్మ జ్యోతి ఉన్నావా? దివ్యజ్యోతి సువర్ణ ఎక్కడ ఎంతసేపు ఉన్నారో చెప్తా అని. రైట్, ఓకే. సో థ్యాంక్ యూ అండి సికందర్ నాయక్ గారు ఫర్ యర్ వండర్ఫుల్ టెస్ట్ మనీ. అది చాలా ప్రోత్సాహంగా ఉన్నది మరి మీ యొక్క టెస్ట్ మనీ.
ఐ హోప్ మరి యూట్యూబ్ వీక్షిస్తున్న బిడ్డలు కూడా అనేక మంది టెస్ట్ మనీ మరి అందులో షేర్ చేస్తున్నారు, లైక్ వండర్ఫుల్ టెస్ట్ మనీ అని. సో ఐ ప్రే దట్ నేను ప్రార్థన ఈ రోజు నుంచి మేము ప్రార్థన చేస్తాము మరి మీ యొక్క సంఘం విస్తరించాలని, అనేకమైన ప్రాంతాల్లోకి విస్తరించాలని మరి ఈరోజు నుంచి మేము మా ప్రేయర్ టీమ్ కూడా ప్రార్థన చేస్తుంటారండి. థ్యాంక్ యూ అండి ఫర్ యువర్ వండర్ఫుల్ టైం. మీ యొక్క సమయాన్ని మాకు ఒక విషయం ఇచ్చినందుకు చెప్పండి.